सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। कुजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। आदौ रामतपोवनादिगमनं हत्वा मृगं काञ्चनं वैदेहीहरणं जटायुमरणं सुग्रीवसम्भाषणं वालीनिग्रहणं समुद्रतरणं लङ्कापुरीदहनं पश्चाद् रावणकुम्भकर्णम् एतद्युरामायणं। मनोजव्यं मारुत्तुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। राजा रामचंद्र भगवान की जय, महाबली हनुमान की जय, गंगा माता की जय। ఈరోజు రామాయణంలో మనం నిన్న సీతామాతకు పెళ్లి చేసిన తర్వాత అందరూ కలిసి అయోధ్యకు వచ్చారు. ఎవరు? సీత, రాముడు, భరతుడు, దాని తర్వాత మాండవి, తర్వాత లక్ష్మణుడు, ఆ తర్వాత ఊర్మిళ, శృతకీర్తి, ఆ యొక్క తమ్ముడు శత్రుఘ్నుడు అందరూ కూడా భార్యలతో కలిసి అందరూ కూడా అయోధ్యకు వచ్చారు. అయోధ్యకు వచ్చిన తర్వాత అందరూ కూడా ఆనందంలో నిమగ్నమయ్యారు. ఇప్పటిదాకా సంతానం లేదు, సంతానమైంది, వివాహమైంది, కోడళ్ళు కూడా ఇంటికి వచ్చారు. కాబట్టి దశరథ మహారాజుకి ఆనందాలకి హద్దులు లేకుండా పోయి అంత ఆనందంగా ఉంటుంది దశరథ మహారాజు. కొంతకాలం ఎలా ఉంటుందంటే అసలు కోడలు వచ్చిన తర్వాత మామగారికి ఒక విశేషమైనటువంటి ఆనందము, ధైర్యం వస్తుందట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే కోడల్ని కూడా తొడ మీద కొట్టుకునేటువంటి శాస్త్రంని కూర్చోబెట్టుకోవాలి. కోడల్ని కూడా శాస్త్రం చెప్పిన మాట మనం చాలామంది ఇప్పుడు శాస్త్రంలో ఎలా ఉందంటే కొంత ప్రాంతాల వాళ్ళు అసలు అత్తమామలు మొహం చూపించకుండా వేసుకుంటారు. కానీ శాస్త్రం ఎలా చెప్పిందంటే కోడల్ని కూడా కూతురులాగా ప్రేమించి గౌరవించమని చెప్పింది. అందుకనే కుడి భాగం మీద కూర్చుంటే శక్తి, ధైర్యము, కుడి భాగం మీద ఉన్నటువంటి అధికారం అంతా కూడా కోడల్ది. పెళ్ళి కానంత వరకు బిడ్డది. ఒక ఎడమ భాగం మాత్రమే భార్యది. ఎక్కడైనా రాముని చూడండి, నరసింహస్వామి చూడండి, శివుని చూడండి, ఎవరిని చూసినా ఎడమ భాగంలో మాత్రమే భార్య ఉంటుంది. కుడి భాగంలో అసలు ఎవరు కదా? కోడలికి లేదా బిడ్డకి. అలాంటి కోడళ్ళు యథాయాం కల్పయంతే భాగ రామాయం సతద్ధ అంటే ఎంతో ఆనందిస్తున్నాడు. ఏం మాట మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నాడో అసలు అంత విచిత్రంగా ఉంది. దశరథ మహారాజుకి ఆనందం ఉప్పొంగిపోతున్నాడు. కోడళ్ళు వచ్చారు. కోడలు వచ్చింది అంటే దానికి అర్థం ఏంటంటే నాకు వంశోద్ధారకుడు ఇస్తుంది. ఇది గొప్ప నమ్మకం. లేకపోతే కోడలు రాకుండా ఉంటే వంశం పెరిగే అవకాశం ఉందా? లేదు. కాబట్టి కోడల్ని గౌరవించమని చెప్పింది. అసలు కోడలికి పూజ చేయాలట మామ. శాస్త్రం చెప్పిన మాట మనకు అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది, కానీ గౌరవించాలట. అసలు మొట్టమొదటిసారి గర్భవతిగా అయినప్పుడు మామగారు వచ్చి అక్షంతలు వేసి బొట్టు పెట్టాలట. ఇంత నియమం ఉంది పురాణాల్లో. మనం అన్నీ వినుకుంటూ పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు చాలామందికి బాగా తెలియదు, కానీ ఆచారాన్ని అంతా మంట కలిపేస్తున్నారు. కొత్తగా నూతనంగా ఉన్న వ్యాపారాన్ని తీసుకొస్తున్నారు. ఏం ఫోటోలు దించుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, మాట్లాడుకోవడం అంతా అఘాయిత్యం చేస్తున్నారు. ఏదైతే ఉందో దాన్ని మాత్రం పూర్తిగా మటుమాయం చేస్తున్నారు. అలాంటిది ఆ కోడళ్ళు వచ్చిన తర్వాత, సీత వచ్చిన తర్వాత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి వీళ్ళు వచ్చిన తర్వాత దశరథ మహారాజుకి మహా ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంలో భోజనం చేయడం లేదు, మాట్లాడడం లేదు, రాజ్యకార్యభారం చూడలేదు, ఏమీ చూడలేదు. మనం కొంతకాలం కొత్త టీవీ, కొత్త ఫోన్ వస్తుంది, దాంట్లో మునిగిపోతాం కొంతకాలం కదా. అలా ఆయన కోడళ్ళల్లో మునిగిపోతున్నాడు. అసలు రాముడు చూస్తుంటే రాముడు అప్పటిదాకా ఉన్న రాముడు వేరు, ఇప్పుడు భర్త రాముడు వేరు. ఇప్పటిదాకా పత్ని అన్న విషయం లేదు, కానీ ఇప్పుడు కొడుకు, యువరాజు అన్నీ ఉండి కూడా ఒక తల్లికి భర్త కాబట్టి ఆయనలో కొంచెం మార్పు వచ్చిందేమో అని అనుకుంటాడు. కానీ తండ్రి విషయంలో రాముడి పట్ల ఎప్పుడు మార్పు జరగలేదు. ఇది గొప్ప విశేషం రామాయణంలో. రాముడు ఎప్పుడు కూడా మారలేదు. రాముడికి రాజ్యాభిషేకం అన్నా సంతోషించలేదు, వనవాసం అన్నా బాధపడలేదు. అది రాముడిలో ఉన్నటువంటి గుణం. కాబట్టి గుణాతీత తీర్థ రామనాథ అన్నారు. అంటే రాముడికి గొప్పగా చెప్పారు. అలా ఇంకా ఆనందంగా ఉంటే చెప్పాను కదా, ఆనందం తొందరగా వెళ్ళిపోతుంది. అలా ఆనందం తొందరగా వెళ్ళిపోవడం కారణం ఏంటంటే వీళ్ళంతా ఆనందంగా ఉంటుంటే కొన్ని రోజుల తర్వాత ఎలాగో వివాహం కూడా అయిపోయింది. కాబట్టి ఇంకా మన రామచంద్రుల వారికి రాజ్యాభిషేకం చేద్దాం, యువరాజ్యం ఇద్దామని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. తీసుకొని మనసులో తీసుకొని అందరినీ పిలిపించాడు.
రాజైన పక్షంలో కూడా ప్రజల యొక్క ఆలోచన తీసుకోకుండా నిర్ణయం తీసుకోకూడదు. ఇదే రాజకీయం అంటే, ఇదే రాజ్యం అంటే. కాబట్టి ఆయన సుమంత్రులతో సహా జాబాలి, వశిష్ఠుడు అందరినీ పిలిపించాడు. ఆ రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచి సమర్యాదగా కూర్చోబెట్టి, నా మనసులో ఒక ఆలోచన ఉంది, మీరందరూ ఒప్పుకుంటారంటే నా విషయం చెప్తానంటే సరే చెప్పమన్నాడు. చెప్తే అప్పుడు వాళ్ళందరికీ ఒక విషయం చెప్పారు. ఏంటంటే, నేను ఇప్పుడు వృద్ధున్నైపోయాను, కోడలు వచ్చిన తర్వాత, కొడుకు పెద్దగా అయిపోయిన తర్వాత ముసలివాడిగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే వయసు అయిపోయింది కాబట్టి కొడుకు పెద్దవాడయ్యాడు, పెద్దవాడయ్యాక వివాహం అయింది కాబట్టి నేను ఇంకా ముసలివాడిని అని అనిపిస్తుంది. కానీ నా కొడుకు పోషిస్తాడని ధైర్యం కూడా ఉంటుంది. ఆ ధైర్యాన్ని ఇచ్చే కొడుకే కొడుకు. నేను చెప్పాను కదా, మీసం వచ్చిన వాడు యువకుడు కాదు, మీసం రానటువంటి వాడు, మీసం పండిపోయినవాడు, ఇద్దరు కూడా ఈయన్ని చూసి సంతోషించి గర్విస్తే అది యువకుడు, లేకపోతే కాదు. ఏం చేయాలి? మీసం వచ్చినవాడు ఇద్దరికి ధైర్యం ఇవ్వాలి, మీసం రానివాడికి, మీసం పండిపోయిన వాడికి. అలా రాముడు వచ్చిన తర్వాత వివాహం అయిపోయింది. ఇటు రాజ్యానికి, అటు భార్యకి, ఇటు తండ్రికి అందరికి కూడా న్యాయం చేసిన విశ్వాసం పెరిగిపోయింది. దశరథ మహారాజు పిలిపించి అందరికీ చెప్తే అందరూ కూడా సాధో 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 అంటే జయ హో జయ హో జయ హో అన్నారు. అంటే ఎవ్వరికి కూడా రాముడు అసలు రాజ్యాభిషేకం తీసుకోవడానికి అభ్యంతరం లేదర్థం. అంటే అందరూ ఒప్పుకున్నారు. అంటే అందరూ అసలు ఒప్పుకోకుండా ఉన్నటువంటి అవగుణం ఏమీ లేదు ఆయనలో. కానీ అడగడం ధర్మం, ఇదే ధర్మం. అందుకనే రామాయణాన్ని ధర్మనీతి అన్నారు. అందుకనే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అన్నారు. ఆయన ఎంత ధర్మాన్ని పాటిస్తాడంటే ఎవ్వరు కూడా కాదు అని చెప్పేటువంటి శక్తి లేకుండా అందరూ సాధో 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 అంటే జయ హో జయ హో జయ హో అన్నాడు. అనగానే ఇంకా దశరథ మహారాజు బాగా సంతోషించాడు. అప్పుడు సంతోషించి దగ్గరగా ఉన్న వాళ్ళకి అందరికీ అంటున్నాడ, ఏంటయ్యా నేను నిజంగానే వృద్ధున్నైపోయాను మీరు చెప్పంగానే మీరు ఒప్పుకున్నారు, ఆ యొక్క రామచంద్రుల వారికి రాజ్యాధికారం ఇస్తానంటే సరే అన్నారు, నిజంగా నా మీద విశ్వాసం వెళ్ళిపోయిందా మీ అందరికీ? నేను రాజ్యాన్ని పరిపాలించలేనా? మీకు నా మీద అనుమానం వచ్చిందా? నిజంగా అశక్తున్నా నిశక్తుడే అని దగ్గరగా ఉన్న వాళ్ళకి ఆత్మీయులకు కొన్ని ప్రశ్నలు వేసుకుంటాం కదా, అలా ఆత్మీయులకి ప్రశ్నలు వేసుకుంటే వాళ్ళందరూ అన్నారు కాదు మీరు ఒక్క మాట వినిపెట్టుకోండి. ఎప్పుడైతే విశ్వామిత్రుడు ఆ యొక్క రామచంద్రుల వారిని వనవాసానికి అంటే యజ్ఞరక్షణ కోసం తీసుకుపోయి అన్ని శస్త్రాలు అస్త్రాలు ఇచ్చి ఉన్న తర్వాత తాటక మారీచుల్ని శుభావుల్ని అందరిని చంపిన తర్వాత ఆ యొక్క మైథిలికి వెళ్ళి మిథిలానగరంలో సీతామాతను వివాహం చేసుకొచ్చిన తర్వాత ఆయనలో ధైర్యం పెరిగింది కాబట్టి ఆయన వల్ల అక్కడ రావణవధ అవుతుంది కాబట్టి ఆ విశ్వాసమిత్రుడు రాముని తీసుకుని వెళ్ళాడంటే దశరథ మహారాజు చంపలేకపోయినా అర్థం కదా. అప్పటిదాకా రావణుడు ఉన్నాడు, అంతకు మొదలు ఉన్నాడు, వాళ్ళలో ఉన్నాడు. కానీ దశరథ మహారాజు ఎప్పుడు కూడా రావణుని చంపుతానని పణం తీసుకోలేదు. ఎందుకు? రావణుడు మాయావి కాబట్టి. అంటే ఎవరి ద్వారా ఎవరికి యుద్ధం జరిగి ఆ మృత్యు జరగాలో అలాగే జరుగుతుంది. ఎందుకంటే రాక్షసులందరూ కూడా వరం కోరుకొని ఉంటారు కాబట్టి ఆ రాముడు సిద్ధం అవ్వాలి అంటే విశ్వామిత్రుడు తీసుకొని వెళ్ళాలి. ఇంట్లో అయితే విద్యాభ్యాసం రాదు కాబట్టి వనంలో వెళ్ళాలి, గురుకులంలో వెళ్ళాలి. అందుకనే గురువు దగ్గర ఉన్నప్పుడు ఆ విద్య నేర్చుకునే విధానం వేరుగా ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళారు. అందుకనే వీళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, విశ్వామిత్రుడికి మీ మీద విశ్వాసం లేదు కాబట్టి కాదు, మీ తర్వాత అంటే యువకుల్లో ఉన్నటువంటి బలం ఏమిటంటే వాళ్ళు కొత్తగా దేన్నైనా నిర్ణయం తీసుకుంటారు, నిర్ధారణ చేస్తారు, కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. కాబట్టి ఆ విశ్వామిత్రుడు ఆయన తీసుకుపోయి నేర్పించాడు కాబట్టే ఆయన సమర్థుడయ్యి రావణునికి చంపేటువంటి శస్త్రాస్త్రాలను తయారు చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది రావణ వధ. కాబట్టి మేమందరం కూడా రాముణ్ణి యువరాజు చేయమని నిర్ణయించామని చెప్పారు. అంటే ఎవరి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం ఆ యొక్క దశరథ చేస్తుంటే అందరూ సంతోషించారు. ఇంకా రాజ్యం ఇద్దాం, యువరాజును చేద్దాం అని నిర్ణయం తీసుకున్నారు కానీ ఒక ముహూర్తం మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒక శుభవార్త అందరికీ తెలిసిపోతుంది, ఒక చావు వార్త అందరికీ తెలిసిపోతుంది, ఒక చెడు అందరికి తెలిసిపోతుంది. కానీ ఒక మంచి చాలా మెల్లగా వెళ్తుంది. ఒక మనిషి చాలా గొప్పవాడు మెల్లగా వెళ్తుంది జనాల్లోకి, మనిషి చాలా చెడ్డవాడు తొందరగా వెళ్ళిపోతుంది. అది విషయం. కాబట్టి ఆ యొక్క రామచంద్ర వారికి అభిషేకం చేద్దామని ఇంకా నిర్ణయం తీసుకుంటూనే ఉన్నారు. అందరితో మాట్లాడుతుంటే దశరథ మహారాజుకి ఒక అనుమానం వచ్చిందట. ఎందుకో అందుకనే రామాయణంలో శకున శాస్త్రం ఉంది, వృక్షశాస్త్రం ఉంది, జీవశాస్త్రం ఉంది, కరుణాశాస్త్రం ఉంది, దయాశాస్త్రం ఉంది. అంటే దయ, కరుణ, జాలి, ప్రేమ, మమకారం, వాత్సల్యం, గౌరవం ఆ సమయానికి అప్పుడు వస్తేనే ఆ విషయం పండుతుంది, లేకపోతే పండదు.
కాబట్టి దశరథ మహారాజుకి ఒక అనుమానం వచ్చింది. అందరూ ఇలా తొందరగా ఒప్పుకున్నారు కాబట్టి ఏవైనా తప్పు జరిగే అవకాశం అయితే లేదు కదా, ఏదైనా అనర్థం జరిగే అవకాశం లేదు కదా, ఇంత సంతోషకరమైన వార్త నాకు నచ్చింది, అందరికీ నచ్చింది అంటే ఏవైనా తప్పుగా జరిగే అవకాశం లేదా అని అనుమానం వస్తుందా? అనుమానం అంటే శకున శాస్త్రంలో ఒక భాగము. కాబట్టి మనం ఉదాహరణకి ఇప్పుడు పిల్లి అడ్డంగా పోతే మనం వెనక్కి వచ్చేస్తాం, మళ్ళీ రామారామని మనం ముందుకు వెళ్ళిపోతాం, అవునా కదా? కాకి ఎరిసింది అంటే ఇంకా చుట్టాలు వస్తారని, కాకి పిండం తీసుకోకపోతే పితృలు ఇంకా సంతోషించలేదని ఎట్లయితే విశ్వసిస్తూ ఉంటామో ఇది అక్కడి నుంచి వచ్చిన విషయం ఇదంతా కూడా. అందుకనే కాకస్పర్శము కూడా అప్పుడు కూడా ఉంది రామాయణంలో. ఈ విషయం మళ్ళీ ఉత్తరాఖండలో మీకు వస్తుంది. కాబట్టి ఇక్కడ దశరథ మహారాజు సరే మీరందరూ ఒప్పుకుంటున్నారు కాబట్టి ఒక మంచి ముహూర్తం తీద్దామని పుష్యమి నక్షత్రం రోజు ఖచ్చితంగా ఇంకా రేపే మనం యొక్క రాజుకి రాముడికి యువ పట్టాభిషేకం చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే వీళ్ళందరూ వచ్చారో ఇదంతా చర్చ నడుస్తుందో అప్పుడే ఆ కైకేయి యొక్క తమ్ముడు అంటే భరతుడికి మామ ఇక్కడికి వచ్చి ఈ భరతుడిని శత్రుఘ్నుని ఇద్దరిని కూడా తన దగ్గరికి తీసుకెళ్లాడు. ఇదంతా తతంగం జరుగుతున్నప్పుడు అక్కడ భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరూ లేరు. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎంతకాలం వరకు వాళ్ళు అక్కడ ఉండాలి? రామాయణం వింటున్నప్పుడు, రామాయణం చదువుతున్నప్పుడు, లేదా ఏదైనా అనుమానంగా ఉన్న విషయాన్ని అనుమానంగా తీసుకొని మళ్ళా సమర్థులకు అడిగి ఆ యొక్క ప్రశ్నకు సమాధానం తీసుకోవాలి. ఊరికే చదివేయకూడదు. లలితాపారాయణం కానీ, విష్ణుపారాయణం కానీ, ఇంకా ఏదైనా కానీ అలా చదివేసేయకూడదు. పుస్తకం అయిపోతుంది. పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్క అక్షరం ఇక్కడ ఎక్కాలి. ఇక్కడ ఎక్కిన తర్వాత దాన్ని మనం అవపోసన చేసుకోవాలి. అవపోసన చేసుకొని జీవితంలో వేసుకుంటే అది చదివినట్టు లెక్క, లేకపోతే కాదు. పుస్తకాలు నేను ఇప్పటిదాకా ఒక 50 సార్లు గురుచరిత్ర చదివాను అని చెప్తారు, కానీ గురుచరిత్రలో 14 అధ్యాయాలు ఏముందో తెలియదు. సత్యామృతం మా ఇంట్లో ఇప్పటిదాకా 50 సార్లు చేసాము, 5 అధ్యాయాలు ఎవరుందో మాకు తెలియదు, 4వ అధ్యాయం తెలియదు, ఎందుకు చేసేది తెలియదు, కళావతి ఎందుకు అలా వచ్చారో తెలియదు, మనకి తెలియదు. అంటే క్షమించాలి, తెలియదు అన్న విషయం ఎందుకు చెప్తున్నా అంటే పట్టుకోరు. మనం పట్టుకోకపోవడం వల్లే వెనక్కి వస్తున్నాం. మన ధర్మము, మన సనాతనము అంతా కూడా పట్టుకోవడం కోసం, విడిచిపెట్టడం కోసం కాదు. ప్రతి ఒక్క విషయాన్ని పట్టుకోవాలి. అందుకనే రాముడు ఏం చేశాడు? రాముడు దేవతల్ని, ఋషుల్ని, మానవుల్ని, దైత్యుల్ని, పక్షుల్ని అందరినీ ఏకం చేశాడు. అందరితో మాట్లాడాడు, అందరితో కలిసి ఉన్నాడు, అందరి వల్ల గెలిచిపోయాడు. అందరినీ పట్టుకున్నాడు, ఒక మనుషుల్ని పట్టుకోలేదు. ఋషుల్ని పట్టుకున్నాడు, దేవతల్ని పట్టుకున్నాడు, దైత్యుల్ని పట్టుకున్నాడు, తర్వాత వానరుల్ని పట్టుకున్నాడు, పక్షుల్ని పట్టుకున్నాడు కదా. అందరినీ పట్టుకుంటేనే విజయం సాధించాడు కదా. అలా విజయం సాధించాలంటే అందరినీ పట్టుకోవాలి. మనం కూడా చదివే ప్రతి ఒక్క పుస్తకము, ప్రతి ఒక్క అధ్యాయం, ప్రతి ఒక్క సర్గ మనం తెలుసుకొని అవపోసన చేసుకోవాలి. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దశరథ మహారాజు దగ్గరికి వీళ్ళందరూ నలుగురు కొడుకులు వచ్చి రాగానే కొన్ని రోజులకే ఆ భర్తడు ఆ యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు, తాత దగ్గరికి వెళ్ళిపోయాడు, కైకేయి యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే పంపించాడు దశరథ మహారాజు. ఎందుకంటే ఈ రాముడికి ఎలాగో అయోధ్య దొరికే అవకాశం ఉంది. అక్కడ కూడా ఈయన రాజ్యాన్ని నేర్చుకుంటే, గుణగణాలు నేర్చుకుంటే, ఎలాంటి గుణాలు నేర్చుకుంటే అంటే కైకేయికి యుద్ధం వస్తుంది. అందుకనే యుద్ధంలో ఒకసారి గెలిచిన తర్వాత ఓడిపోయే సమయంలో దశరథ మహారాజుకి గెలిపించింది కాబట్టి మాట ఇచ్చాడు. అప్పుడు దశరథ ఏమని, నీకు 2 వరాలు ఇస్తాను, ఎప్పుడైనా కోరుకోమని. ఎందువల్ల? యుద్ధ నీతి ఉంది కాబట్టి, యుద్ధాన్ని చేసే శక్తి ఉంది కాబట్టి, గుణధర్మం ఉంది కాబట్టి, ఆ కైక వాళ్ళ తండ్రి దగ్గర ఎంత ఉంది కాబట్టి భరతుణ్ణి, శత్రుఘ్ని అక్కడికి పంపిస్తే వీళ్ళందరూ రాజకీయం నేర్చుకుంటారనే ఉద్దేశంతో పంపడం జరిగింది. మేనమామ దగ్గర ఉండడం తప్పేమీ కాదు. చాలామంది అమ్మమ్మల దగ్గర ఉండి నేర్చుకుంటారు, చదువు నేర్చుకుంటారు, కొందరు హాస్టల్ చేస్తారు, కొందరు కాలేజ్ చేస్తారు. అలా ఈయన కూడా రాజ్యం నేర్చుకోవడం కోసం పంపించాడు. గుర్తుపెట్టుకొని చాలామంది వెళ్ళిపోయాడు అంటే ఎందుకో ఎవరు ఆలోచించారు. విషయాన్ని పట్టుకొని, విషయాన్ని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యం మనం ఉంటేనే రామాయణం అర్థమవుతుంది. వాళ్ళిద్దరు అక్కడున్నారు, ఈ తతంగం అంతా ఇక్కడ జరిగిపోతూ ఉంది. ఎందుకు అంటే ఆయన అక్కడ రాజ్యము, కుటనీతి, ధర్మనీతి, యోధానీతి అన్నీ నేర్చుకోవాలి. ఎవరు? భరతుడు. అలాంటి గుణగణాలు ఉన్నాయి కాబట్టే ఎప్పుడైతే రామచంద్ర వారు పూర్తి 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడో అప్పుడు ఏమాత్రం అధర్మం చేయకుండా ధర్మంగా పాదుకల్ని నందిగ్రామంలో పెట్టుకొని ఆ యొక్క రాజ్య కార్భారం చేశాడు. అంటే అంత మంచి గుణాన్ని నేర్చుకొని వచ్చాడు. అక్కడి నుంచి కుటనీతి నేర్చుకొని రాలేదు. ఇది ఎక్కడ గుణం దొరుకుతుందో అక్కడ పంపించాలి. ఇది తండ్రి బాధ్యత కాబట్టి పొమ్మన్నాడు, పోయాడు. అది జరిగింది. ఈ జరిగిన విషయం ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే అంతే, చెప్పాను కదా, పోయారు, ఉన్నారు, వచ్చారు, అయిపోయింది. కొట్టే తెచ్చే, పెట్టే తెచ్చే, అయిపోయింది సీతారామాయణం. ఇలా జరగదు. ఇలా జరగాలంటే ఎందుకో తెలుసుకోవాలి. కాబట్టి
ఆ యొక్క రామచంద్ర వారిని భర్తుడు లేడు కాబట్టి, శత్రువులు లేడు కాబట్టి ఇలా జరిగితేనే దీంట్లో మళ్ళీ ఆంతర్యం ఉంది. ఇక్కడ అసలు మంథరకి కైకేయికి ఏ సంబంధం లేదు, రాముడితో అయోధ్యతో ఏ సంబంధం లేదు. అంటే అయోధ్యలో ఉన్న వాళ్ళు మొదటి అధ్యాయం చెప్పుకున్నాం, అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ గుణవంతులు, మంచి నటనాకిదు, మంచి సంగీతం వచ్చిన వాళ్ళు, మంచి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి అయోధ్యలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా రాముడు రాజు అవుతాడంటే అభ్యంతరం లేదు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన కైకతో వచ్చినటువంటి సేవకురాలు మంథరకి మాత్రం అభ్యంతరం. ఎవరు చెప్పినారు అభ్యంతరం? మంథర ఒక్కతే చెప్పింది, గుర్తుపెట్టుకోండి. అందుకనే మంథర ఎందుకు అలా చేసిందో అని మీకు చెప్తాను. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని పట్టుకుంటేనే రాముడు అర్థమవుతాడు, లేకపోతే అర్థం అవ్వడు. అలా సరే, పుష్యమి నక్షత్రం ఉంది, మంచి నక్షత్రము, ఇంకా రేపు ఉదయమే నీకు పట్టాభిషేకము అని నిర్ణయం చేశాడు. చేయంగానే ఈ వార్త, గాలి వార్త మెల్లగా 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 అందరికి తెలిసిపోయింది. తెలిసిపోయిన విషయాన్ని అందరూ కూడా సంతోషించి, రాజ్యంలో అందరికి కూడా అంతఃపురంలో వచ్చేటువంటి అధికారం ఉండదు. ఊళ్ళో చాలామంది తెలిసిపోవాలి. మన ఇంట్లో కార్యం ఉందంటే మన వాళ్ళకి, పక్క వాళ్ళకి, బంధువులకు అర్థమవుతుంది. ఊళ్ళో అర్థం అవ్వాలంటే మన విషయం తెలవాలి. మెల్లమెల్లగా తెలిసిపోయింది. అందరికి తెలిసిపోతే అందరూ కూడా సాధో జయహో జయహో అని పెద్ద పతాకాలు వేసుకొని సంతోషంగా ఉంటే ఒక 2-3 రోజుల తర్వాత పుష్యమి నక్షత్రం ఉందంటే, ఒకరోజు ఆ మంథర కొంచెం బయటకు వచ్చి, ఎప్పుడు కూడా అంతఃపురంలో ఉండి కైకతో ఉండేది. కైకకి పని మనిషి ఆమె, అక్కడి నుంచి వచ్చింది. ఎప్పుడైతే వివాహం అయిందో ఆ యొక్క కొత్త కోడలతో వచ్చింది. వస్తే ఆమెతో వచ్చింది కాబట్టి ఆమెతో ఉండే అంతఃపురంలో ఉండడం, ఆమెతో ఉండడం, ఆమెకు సేవ చేసుకోవడం, అంతే తప్ప ఇంకో పని లేదు ఆమెకి. కాబట్టి ఎప్పుడైతే ఈమెకి విషయం తెలిసిందో బయటకు చూస్తుంటే అందరూ సంతోషంగా ఉన్నారు. కైక మాత్రం నాకు ఒక్క మాట ఏమి చెప్పలేదు, ఏమిటి సంతోషం అని చూస్తుంటే అక్కడ సుమిత్ర కూడా, కౌసల్య కూడా, అందరూ వాళ్ళ భవనాల్లో వాళ్ళ పని మనుషులు కూడా ఆనందంగా ఉన్నారు. నేను కైక తప్ప మాకు విషయమే తెలియదు కాబట్టి ఇది మన మీద అన్యాయం జరుగుతుంది, ఇది కుట్ర అని మనసులో అనుకొని వెళ్ళింది. కైక దగ్గరికి వెళ్ళి, కైక అసలు చాలా మంచిది, రాముడు అతిగా ప్రేమించేది కైకనే, కౌసల్య కంటే ఎక్కువగా సేవ చేసింది కైకామాతకే. కానీ ఎప్పుడైతే మంత్ర లోపలి చూసిందో ఆమె ప్రశాంతంగా ఆమె స్థలం మీద పడుకొని ఉంటే లేపింది. మీరు మాట గుర్తుపెట్టుకోవాలంటే క్షమించాలి. ఇక్కడ ఏంటంటే ప్రతి విషయం అంత బాగా మీకు అర్థమవ్వాలి కాబట్టి పని మనిషిలాగా ఉంచాలి. ఆమె సలహాలు ఇలా తీసుకోవాలి అంటే ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి. చెప్పులు బాగున్నాయి అని వంటింట్లో పెట్టకూడదు. ఇప్పుడు వంటింట్లో పెడుతున్నారు, తల మీద పెట్టుకుంటున్నారు, కానీ వంటలు చేస్తున్నారు చెప్పులు వేసుకొని. అధర్ములు వీళ్ళందరూ. మీకు వేసుకునే వాళ్ళకి కోపం వస్తుంది, ఇంకా నా ప్రవచనం రేపు బంద్ అయిపోతుంది. కానీ తప్పదు, నేను చెప్పాలి కదా, చెప్పులు వేసుకుని వంటలు చేయకూడదు, తప్పు, పాపం, అధర్మం. అందుకని రామాయణం వినకూడదు, కానీ వినాల్సిందే, తప్పదు, రెండూ తప్పవు, క్షమించాలి. కాబట్టి ఆ మంథర ఆమెని తట్టి లేపిందట. అలా లేపకూడదు. ఒక నౌకరాని, ఒక పని మనిషి అమ్మా అమ్మా అని వినపడేంత పిలవలేదు. ఎందుకంటే మీకు ఆవేశము, కోపము రెండూ వచ్చి ఏదో అన్యాయం జరిగిపోతుంది, నా కడుపులో ఏదో ఉంది, అదంతా చెప్పాలని చెప్పి తట్టి లేపిన ఆ కైకకి అనిపించలేదు. ఏమైందమ్మా అని అడిగితే అప్పుడు ఆమె చెప్తుంది, ఏమో జరిగిపోతుందట, నేను చెవుడు మాట విన్నాను, గాలివార్త విన్నాను, రామచంద్ర వారికి పట్టాభిషేకం ఆయన యువరాజు అయిపోయే అవకాశం ఉంది, అసలు నువ్వు సవతి అయిపోతావు, నువ్వు నౌకరాని అయిపోతావు, నాలాగా పనిచేయాల్సి వస్తుంది, దాసి అయిపోతావు అని లేపితే ఆమెంది, నీకు పిచ్చి పట్టింది, అసలు మంథర నీకు పిచ్చి పట్టింది, అతడు నా రాముడు, దేశంలో అయోధ్యలో అందరూ నా రాముడు అంటుంటే నా కొడుకు నాకు సేవ చేసుకుంటూ వచ్చినాడు, నా కొడుకు మీద ఏం దృష్టి పెట్టావు కాబట్టి అలా అన్నావు పో అని చెప్పింది. అంటే ఆమె వినకపోగా ఏమందంటే, నా రాముడు ఇప్పుడు రాజు అవుతున్నాడు, శుభవార్త చెప్పావు కాబట్టి ఇదిగో నా మెడలో ఉన్నటువంటి మంచి మాల నీకు ఇష్టానికి ఇస్తే మంథర అది మంచిగా తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం వేరుగా ఉంటే తీసుకోరు. లేకపోతే జీతం చేసే వాళ్ళకి విషయం సంతోషమే, ఏది ఇస్తే తీసుకోవాలి, కానీ తీసుకోకుండా పారేసింది. వస్తువుని అవమానం చేయడం వల్ల ఎంత శిక్ష వస్తుంది చూడండి. ఎందుకంటే ప్రేమగా ఇచ్చిన వస్తువుని గౌరవంగా ఉంచుకోకపోతే వచ్చే శిక్ష మంథరకు వచ్చింది. మీకు ముందు భాగంలో అర్థమవుతుంది. శత్రుఘ్నుడు వచ్చి కొట్టాడు బాగా ఆమెను. అంటే గుర్తుపెట్టుకోండి, ఏ చిన్న విషయానికైనా అవకాశం కోల్పోకుండా అర్థం చేసుకోవడమే రామాయణం. చిన్న వస్తువును కూడా గౌరవించాలి. అందుకనే కాకిని కూడా గౌరవించాలి, గరుడ పక్షిని కూడా గౌరవించాలి, ఆ యొక్క వాలిని కూడా గౌరవించాలి, ఆ యొక్క శుక్రుడికి మిత్రత్వం చేసుకోవాలి, ఆ కోతుల్ని కూడా మన మనసుతో ఆలింగనం చేసుకోవాలి. అన్ని చిన్న చిన్న విషయాలు పెద్దగా ఆలోచించాలి. ఇది రామాయణం.
కాబట్టి ఆమె పారేస్తే అప్పుడు కైక అంది, ఏం జరిగిందో నాకు చెప్పు, ఏం భయమో నాకు చెప్పు అని చెప్తే అప్పుడు మంతర ఆమె మనసులో ఉన్నటువంటి అన్ని విషయాలు చెప్తుంది. ఎందుకంటే నా ఊర్లో నువ్వు ఉన్నావు, నా ఊర్లో నేను, అంటే మన ఇద్దరు ఒక ఊర్లో ఉన్నవాళ్ళం. ఆ దేశం నుంచి మనం ఇద్దరం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నిన్ను రాణిగా చూద్దామనుకుంటాను. వాళ్ళెవరో రాజులైతే, వాళ్ళెవరో కొడుకులో రాజులైతే నాకేమిటి ఆనందం, నీకెందుకో పిచ్చి పట్టింది. నువ్వు ఆ దశరథ మహారాజు పిచ్చిలో ఉండిపోయావు కాబట్టి నాకు అది సంతోషంగా లేదు. ఒకవేళ భరతుడు రాజు కాకుండా ఉంటే, రాముడు రాజు అయితే నువ్వు అక్కడ పని మనిషివే. దాని తర్వాత రాముడికి మళ్ళీ కొడుకు పుడతాడు, ఆయన రాజు అవుతాడు. నీ భరతుడు ఎప్పుడు రాజు అవ్వాలి? అసలు నేను ఎప్పుడు సంతోషించాలి? నువ్వు నాదానివి కదా, కాబట్టి నేను నీకు న్యాయం చెప్పాలి, ధర్మం చెప్పాలి. కాబట్టి చెప్తున్నాను, అసలు నువ్వు రాముడికి రాజు అవ్వకుండా ప్రయత్నం చెయ్యి అని చెప్పంగానే ఆమెకు అప్పుడు మెల్లగా అర్థమైంది. ఎందుకంటే చెప్పేవాడు చెప్పే స్థాయి సామర్థ్యం మర్చిపోయి పైభాగంలో కూర్చుండి చెప్తే మహారాణి అయి ఉండి కూడా చెవులు కరువులు కట్టుపోయి ఎంత అందంగా వింటుందంటే ఇప్పుడు అన్ని నిజాలు అనిపిస్తున్నాయి. కాబట్టి ఎందుకు నిజం అనిపిస్తుందంటే ఆమె ఏమైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని చాలా పూసకూర్చినట్టుగా చెప్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడ నౌకరాణి అయిపోతావు, జీతం చేయాల్సి వస్తుంది. రాముడి దగ్గర జీతం చేస్తావా? సరే, రాముడు బాగున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి సంతోషిస్తున్నావు, కానీ రాముడు భార్య వస్తే నీకు అంతే గౌరవం ఇస్తుందా? బుద్ధుందా అని వేస్తే ఒక్కొక్క మాట ఆమె తగులుతుంటే ఆమె వినే మనిషి కింద వెళ్ళిపోతుంది. రాణి అయి ఉండి కూడా ఆమె స్థాయి, స్థితి, ఆలోచన, బుద్ధి కిందికి వస్తుంది. చెప్పే నౌకరాణి, అది పని మనిషి, చేతకాని మనిషి, ఆమె మెల్లగా చెప్పుకుంటూ పై స్థానంకి వెళ్ళిపోతుంది. అందుకనే ఎవ్వరి సలహాలు తీసుకోకూడదు, తప్పుడు వాళ్ళ సలహాలు అసలే తీసుకోకూడదు. కానీ కైక ఖచ్చితంగా తీసుకుంది, ఎందుకంటే ఆమె భయపడింది కాబట్టి తీసుకొని. మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎవరైతే తప్పు చేయిస్తారో వాళ్ళే చెప్తారు. నాకు సిగరెట్ పెట్టడం అలవాటు లేదయ్యా అంటే రమ్మంటాడు. ఎలా తీసుకోవాలో వాడే చెప్తాడు, డబ్బులు ఎక్కడి నుంచి రావాలో వాడే చెప్తాడు, దగ్గొస్తే ఏం చేయాలో వాడే చెప్తాడు, అన్నీ వాడే చెప్తాడు. 2-3 సార్లు అయితే వాడే ఉచితంగా సిగరెట్ నాకు ఇచ్చేస్తాడు. వాడికి ఎందుకు ఆనందం? నేను సిగరెట్ తాగాల వాడు అంతే, నేను అలవాటు అయిపోయినాను మెల్లగా. అప్పుడు వాడేం చేస్తాడు? నాకు అలవాటు పడిపోయాక నేను డబ్బుల కోసం తీసుకురావాలి, వాడు నా డబ్బులతో తాగుతాడు. ఇది మొదలు ఏమంటారు, మనం భూమిలో విత్తనం వేయాలి, మళ్ళీ పంట వస్తుంది, ఆ పంట పండిందంతా మనం తీసుకోవాలన్న ఆలోచన. అలా ఒక్కసారి కైక రాజైపోతే మనం బాగా దగ్గర వాళ్ళం అయిపోతాం. ఈ అయోధ్యకు మనం రాజ్యం చేయవచ్చన్న తప్పుడు ఆలోచన. చెప్తా, రాముడు ఎట్లా తీసుకుంటాడు చెప్తా. ఖచ్చితంగా ఇది మంచి సలహా, కానీ ప్రవచనంలో అడగకూడదు. రాముడు ఎలా సలహా తీసుకుని రాముడిని పాటించాలి. మనం రామాయణం ఏం చేయాలి? రాముడిని పాటించాలి, ధర్మజ్ఞుడిని పాటించాలి. ఎవరి సలహా అంటే మంతర పని మనిషి. ఆ విషయం నీకు మొదలే చెప్పాను. పని మనిషి అంటే తక్కువ స్థాయి, వాళ్ళ ఆలోచన అంతే. వాడు ఇప్పుడు గేట్ దగ్గర ఉన్నవాడు వాడికి అంత పెద్దగా ఏం తెలిసి ఉండదు, కానీ కలెక్టర్కి బయట రూమ్ దగ్గర ఉంటాడు. కలెక్టర్ లోపల ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసరు, వీడు 4th క్లాస్ ఆఫీసరు బయట ఉంటాడు. ఒక్కటే గేట్ అడ్డం, వాడికి వీడి కొట్టే గేట్ అడ్డం. కానీ వాడు కలెక్టరు, వీడేమో ఇది. వాడు కూడా ఏం చెప్పుకుంటాడు బయట, నేను కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తానంటాడు. గొప్పగా చెప్పుకుంటాడు లేదా? అంతే. కానీ వాడి సలహా తీసుకోవాలా, కలెక్టర్ సలహా తీసుకోవాలా? కలెక్టర్ సలహా తీసుకుంటే విషయం చెప్తారు. అలా కాబట్టి ఆమె సలహాలు చెప్తూ పెద్ద మనిషి అయిపోయింది. మహారాణి వండి సలహాలు వింటూ కింది భాగంకి వచ్చేసింది. విని సరే అని నిర్ణయం తీసుకొని ఇంకా ఏం చేయాలి నువ్వే చెప్పు మంథర అని చెప్పగానే ఆమె సలహా చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు మనం మాట్లాడుకుంటూ కూర్చున్నప్పుడు, మీరు మళ్ళీ వినండి, ఒకప్పుడు మనం మాట్లాడుకుంటూ కూర్చున్నప్పుడు దశరథ మహారాజు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళాడో అక్కడ శంభాసుడు రాక్షసుని యుద్ధం చేస్తుంటే అక్కడ యుద్ధంలో ఖచ్చితంగా ఓడిపోయే విషయం ఆలోచనాపరంగా ఉంటే అప్పుడు ఒకసారి నిన్ను తీసుకెళ్ళాడు. ఎవరు? దశరథ మహారాజు తీసుకెళ్ళి అక్కడ శంభాసుడు రాత్రిపూట యుద్ధ సమయం అయిపోయిన తర్వాత కూడా చాలామంది చంపేస్తూ ఉంటే నువ్వు అలసిపోయి నిద్రపోయి పడుకొని ఉంటే అప్పుడు నీవు చంపేస్తాడేమో అని అనిపించినప్పుడు ఆయన వస్తూ ఉంటే శంభాసుడు ఆ శంభాసుని రథాన్ని విరగ్గొట్టేసి ఆ దశరథ మహారాజుని కొంచెం దూరంగా వచ్చి కాపాడావు కాబట్టే దశరథ మహారాజు నీకు వరం ఇచ్చాడు. నా ప్రాణాన్ని కాపాడావు కాబట్టి ఎప్పుడైనా నీకు అవసరం ఉంటే చెప్పు, నీకు 2 వరాలు ఇస్తానని చెప్పాడు. అందుకనే శంభాసురుణ్ణి కూడా రథాన్ని అడ్డంగా కొట్టి పారేసినటువంటి శక్తి సామర్థ్యాలు నీ దగ్గర ఉన్నాయి. అలాంటి గొప్ప విషయాన్ని దశరథ మహారాజు ఇస్తా అన్నటువంటి వరాల్ని ఎక్కడో ఒకప్పుడు ఆ పని మనిషికి చెప్పింది. అంటే గొప్ప విషయాలు, ఆంతరంగిక విషయాలు, రహస్యమైన విషయాలు పని మనుషులకు చెప్పకూడదు. పనివాళ్ళే
అంటే రామాయణం ఎలా చెప్పింది అంటే దృష్టులు కాబట్టి మందర మన దేశం కాదు, అయోధ్యవాసి కాదు, అయోధ్యలో ఉన్న పని వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అందరూ కూడా సద్యోజాత మంచివాళ్ళు, గొప్పవాళ్ళు. అలా కాబట్టి నువ్వు చెప్పావు, ఆ విషయం నీకు జ్ఞాపకం చేస్తున్నాను విను. కైక ఎప్పుడైతే ఆ యొక్క సలహా నీకు చెప్పిందో, ఆ రాజ్యం ఇస్తా అన్నాడో, ఆ వరం ఇస్తా అన్నాడో, ఆ వరాన్ని ఇప్పుడు కోరుకో. ఏమని కోరుకో? ఒకటి, 14 సంవత్సరాలు ఆ యొక్క రాముడు వనవాసానికి వెళ్ళిపోవాలి, అదే ముహూర్తానికి నా కొడుకు రాజ్యం తీసుకోవాలి అని చెప్పంగానే, పట్టాభిషేకం చేయని చెప్పంగానే అప్పుడు ఆమె సరే అంది. ఏమంటుంది ఆమె? సరే అంది. కానీ ఇది ఎలా యోచించాలి? ఈమెకి ఇవి రావు. చూడండి, మంచి వాళ్ళకి ఈ విషయాలు రావు. మంచి వాళ్ళకు చెడ్డ వాళ్ళ సాంగత్యం వస్తేనే చెడ్డ గుణాలు వస్తాయి. సంగతి సంగదోషం అన్నారు కదా, అలాగే. కాబట్టి ఏం చేశాడట? ఎలా చేయాలి చెప్పంటే, నువ్వు ఇప్పుడు కోపంలో పడుకో, కోపంగా ఉండి ఆయన వచ్చిన తర్వాత ఈ విషయం చెప్పు. ఈ 2 విషయాలు కూడా సాధ్యమవుతాయి. మరి ఇప్పుడు భరతుడు లేడు కదా అని ప్రశ్న వేసింది కూడా ఆమె. వేస్తే వచ్చినప్పుడు చేద్దాం. విషయం అయితే ఏం కావాలి? ఇప్పుడు ఈయన వనవాసానికి వెళ్ళి ఒక్కసారి 14 సంవత్సరాలు ఒక దేశాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ దేశానికి రావద్దు, లేదా రాలేరు, వచ్చిన అధికారం ఉండదు. ఇది శాస్త్రం అప్పట్లో. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. కోర్టు ఏమైనా చెప్పవచ్చు, కోర్టు ఇప్పుడు ఏమైనా చెప్పవచ్చు. సహజీవనం సాగించండి అని చెప్తుంది కోర్టు. ఇప్పుడు సాగిస్తున్నారు చాలామంది క్షమించాలి, మీరందరూ సాగిస్తున్నారు. భార్యాభర్తలుగా పెళ్లి చేసుకోరు, సహజీవనం సాగిస్తారు. ఇప్పుడు నియమం అది. ఇంకా దానికి మనం ఏం చేయలేం. కోర్టు ఒకసారి ఆదేశం ఇస్తే మనం ఏం చేయలేం. అలాంటి నియమాలు పెడుతున్నారు, కాల అనుగుణంగా ఈ విషయాలు చేస్తున్నారు, చేయనివ్వండి. కానీ అప్పట్లో ఈ 14 సంవత్సరాలు దేశం వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ అంత అధికారం ఉండదు, రాకపోవచ్చు కూడా, చనిపోవచ్చు కూడా అని ఉద్దేశంతో 14 సంవత్సరాలు పంపించమని చెప్తే, అప్పుడు దశరథ మహారాజుకి ఈ విషయం విన్న తర్వాత ఖచ్చితంగా ఏం మాట్లాడతాడో చూద్దామని చెప్తే, అప్పుడు నిజంగానే కైక కోపాగ్ని రూపంగా, అంటే ఎంత కోపంగా అంటే అక్రాళ విక్రమ్. ఎప్పుడు కూడా ఆడవాళ్ళు జుట్టుముడి వేసుకొని ఉండాలి. ఇప్పుడు నేను ఎవరి దగ్గర, అందుకని మగవాళ్ళకి చూసి చెప్తున్నాను, ఎప్పుడు కూడా జుట్టుముడి వేసుకొని ఉండాలి, ఎప్పుడు కూడా కుంకుమ పెట్టు గోల్గా పెట్టుకొని ఉండాలి, ఎప్పుడు కూడా ఆభరణాలు వేసుకుని ఉండాలి, నడుము పైభాగం వరకు బంగారం వేసుకోవాలి, నడుము కింది భాగాలు అందరూ కూడా వెండి వేసుకోవాలి. ఎంత శాస్త్రంలో ఉంది. ఇప్పుడు ఏమీ పాటించట్లేదు కాబట్టి నేను వాళ్ళని చూసి చెప్పట్లేదు. కొందరు పాటిస్తారు, కొందరు జడ వేసుకోమ్మా అంటే కోపం వస్తుంది. పూజకు కూర్చున్నప్పుడు కూడా జడ వేసుకోకుండా పూజ చేస్తారు. మళ్ళీ ప్రశ్న ఏం చేస్తారంటే, పార్వతీమాత ఎప్పుడైనా జడ వేసుకుందా? పార్వతీమాత నీకు పోటీ ఏమిటమ్మా? పార్వతీమాత సింహం మీద కూర్చుంటుంది, నువ్వు ఎలుకొస్తే భయపడతావు. నీకు పార్వతీమాత ఏం సంబంధం? కానీ అలా మాట మాట్లాడేది భగవంతుడు నాలుగిచ్చాడు కాబట్టి, సమయం ఇచ్చాడు కాబట్టి మాట్లాడడం. దాంట్లో ధర్మం వెతకాలి. అందుకనే ప్రశ్న ఎట్లా వేయాలట? అడిగేవాడు అడుగుతున్నప్పుడు చెప్పేవాడికి ఆనందం అనిపించి చెప్పాలట, అంత సమాధానం చెప్పాలి. అలా ఉండాలి. అయితే కోపాగ్రహంలో వెళ్ళిపో, జనకుడు మన దశరథ మహారాజు వస్తాడు, రాగానే ఇలా నాటకం చేయని చెప్పంగానే సరే అంది. పని మనిషి మాట వింది, బాగా వినిపెట్టుకొని విన్ని ఎలా చేసిందో చూడు, మొత్తం రామాయణకి కారణం. కానీ ఇక్కడ ఒక ఆంతర్యం ఉంది. ఏమిటంటే, అసలు రాముడు ఒకవేళ వనవాసానికి పోకుండా ఉంటే, భరతుడు ఒక అయోధ్యలోనే ఉంటే అసలు ఈమెకి ఇంత ఆలోచన వచ్చేదే కాదు కైకకి. కాబట్టి ఆయనని వెళ్ళికొట్టడం మంచిదే, ఇక్కడ ఈ మంత్రం తీసుకురావడం మంచిదే. ఇదంతా కూడా దైవానుగ్రహం, ఇదంతా దైవ నిర్ణయం, ఇదంతా కాల నిర్ణయం, ఇలా జరగాల్సిందే. అలా ఇంకా ఆమె కోపగృహంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు కోపగృహము, అంతఃపురగృహము, నిద్రాగ్రహము, సభాగ్రహము, ఇలా గ్రహాలు ఉండేవి. 4-5 రూములు ఉండేవి పెద్దగా. ఇప్పుడు హాల్, బెడ్రూమ్, కిచెన్ 2-3. అది కూడా మా ఇల్లు, మా బంగ్లా, మా పెద్ద బంగ్లా, మా ఇల్లు గాంధీ చౌక్లో ఉంది, కోటగల్లిలో ఉంది అని గొప్పగా మనం చెప్పుకోవడం. అప్పట్లాగా రూమ్లు ఏం లేవు. ఇప్పుడు కిచెనే. ఇప్పుడు కోపం వస్తే ఎక్కడ ఉంటారు ఆడవాళ్ళు? కిచెన్లో ఉంటారు. ఒక్కొక్క బాసన్లు కింద వేస్తారు హాల్లో, అంతే. 2 విషయాలు, కిచెన్లోంచి హాల్లో, కిచెన్లోంచి హాల్లో, కిచెన్లోంచి. అప్పుడు కోపగ్రహం ఏమి లేదు ఇప్పట్లో. అప్పుడు కోపగ్రహం ఉండేది. ఆ కోపగ్రహంలో వెంట్రుకలు విరేసుకొని ఆ యొక్క బొట్టును కొంచెం తుడిచేసి బోర్లా పడుకుంది. స్త్రీలు బోర్లా పడుకోకూడదు. చాలామంది ఫోన్లు చూసుకుంటూ బోర్లా పడుకుంటున్నారు, క్షమించాలి. అందుకని ఇటే చూస్తున్నారు. నాకు ఇలా గుర్రానికి ఇలా పెడతారు కదా, నేను చెప్పానే, అశ్వమేధ యజ్ఞం చేయాలంటే గుర్రానికి ఇలా పెట్టాలి, ఇలా చూస్తేనే సాధ్యం. కాబట్టి పడుకోకూడదు. అలా పడుకుంటే ఏదో అధైర్యం, తప్పు జరుగుతుంది అర్థం. ఎవరికి? ఇంటికి మొత్తానికి కూడా. ఇది శాస్త్రం చెప్పిన మాట, జరిగింది కూడా అయోధ్య కదా. ఆమె బోలబడి నిజంగానే అందరికీ చెప్పిన తర్వాత దశరథుడు చాలా మంచివాడు. అసలు కైక అంటే బాగా ప్రేమ. 3 భార్యల కంటే, 2 భార్య కంటే 3వ భార్య చాలా ప్రేమ. అసలు వయసు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడం, ఆమె వయసులో ఉంది, ఈయనకు వయసు అయిపోయింది అని బాగా ప్రేమించేవాడు ఆమెను. కాబట్టి ఈ తీపి వార్త ఎవరో చెప్పడం వద్దు, నేనే చెప్తానని చెప్పేసి ఎక్కడా వెళ్ళకుండా, సుమిత్ర దగ్గర పోకుండా, కౌశల దగ్గర పోకుండా కైకేయి అంతఃపురానికి వెళ్ళాడు.
వెళ్ళంగానే చూడండి, వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు అడ్డం వచ్చిన విషయం ఏంటి తెలుసా? విధవ. మీరు బాగా క్షమించాలి, విధవ అంటే భర్త లేనివాడు. కానీ అది అప్పటి మాత్రమే, ఇప్పుడు కాదు. మీరు గుర్తుపెట్టి, విధవైన తల్లితో సమానం. ఇప్పుడు అది అప్పుడు నేను చెప్పాను కదా, చట్టాలు మారుతూ ఉంటాయి, నియమాలు మారుతూ. అప్పుడు సహజీవనం ఉందా? లేదు. ఇప్పుడు సహజం ఉందా? లేదా? ఉంది. ఎవరు? కోర్టు చెప్పింది కాబట్టి అలా విధి వచ్చింది. ఆయనకి అప్పుడే అనుమానం వచ్చింది. ఎప్పటి నుంచో ఆయన అనుమానాన్ని చెప్తూనే ఉన్నాడు. ఎప్పుడెప్పుడు అనుమానం వచ్చిందో అప్పుడప్పుడు అనుమానం, అలా అనుమానం వచ్చింది. అయినా కానీ చెప్పేశారు కాబట్టి వెళ్ళాడు. వెళ్ళంగానే ఆమె అక్కడ పడుకొని ఉంది. అందరిని అడుగుతున్నాడు, ఎక్కడుంది కైక అంటే కైక ఎక్కడుంది? అక్కడ కోపాగ్రహంలో ఉంది. ఆ కోపాగ్రహంలో ఉండడం వల్ల ఆయన కోపాగ్రహములు వెళ్ళడానికి భయపడుతున్నారు. భార్యకు ఒకవేళ కోపం వస్తే ఎంత పెద్ద అతిరథ మహారథ దశరథైనా భయపడాల్సిందే. భార్య కోపం వస్తే ఇంకొక మార్గం ఏమీ లేదు. చిన్నపిల్లవాడు, భార్య, రాజు కోపం వస్తే అందరూ ఓడిపోవాల్సిందే. ఇది మాట నేను చెప్పట్లేదు, రామాయణ వాల్మీకి ఋషి చెప్పాడు. చిన్నపిల్లవాడికి కోపం వచ్చినా, భార్యకు కోపం వచ్చినా, ఆ దేశంలో రాజు కోపం వచ్చినా భయపడాల్సిందే. ఈయన అంత పెద్ద రాజు, మహారాజు దశరథ మహారాజు 10 రథాలని పట్టుకునేటువంటి వాడు భయపడ్డాడు. అమ్మ కోపగ్రహములకు పోయింది, ఏమైందో అని. అయినా తప్పదు కాబట్టి, సమయం అయిపోతుంది కాబట్టి ఆయన లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఏమైందమ్మా అని అంటున్నాడు. నేను ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను, ఒకసారిలే ఆరోగ్యం బాగాలేదా అని మాట్లాడే ప్రయత్నం చేసి, అంతా ఏమి తెలియదు, అమాయకుడు పాపం కాబట్టి మాట్లాడుతుంటే ఆమె ఒక్క మాట మాట్లాడకుండా, ఇంకా మీరు నాకు ఒక మాట ఇస్తేనే నేను లేచి కూర్చుంటాను అని మాట అనగానే ఆయన అన్నాడు, నీకు మాట ఏమిటి? నువ్వేమైనా కోరుకో, ఏం కావాలి చెప్పు. నీకు రాజ్యం కావాలా? నీకు విషయం కావాలా? ఎవరైనా దరిద్రుడుగా ఉంటే వాడిని శ్రీమంతుడు చేయాలా? ఎవరైనా శ్రీమంతుడు ఉంటే వాడిని దరిద్రుడు చేయాలా? ఎవరినైనా నీ కన్ను తప్పుగా చూస్తే వాడిని చంపేయాలా? ఏం చేయాలి చెప్పు. ఎందుకు? ఆయన రాజు కాబట్టి ఏమైనా చేయవచ్చు. భార్యకి ఇట్లాంటి వాగ్దానాలు చేయకూడదు. కానీ అతి ఆవేశంలో అన్ని మాటలు మాట్లాడిస్తున్నాడు దశరథుడు. మాట్లాడుతుంటే ఆ మంది, నాకు 2 వరాలు కావాలి, అది కూడా మీరు ఒకప్పుడు నాకు మాట ఇచ్చారు కాబట్టి, ఆ సంభాషణను చంపేటప్పుడు మీ ప్రాణం కాపాడితే నాకు మాట ఇచ్చారు కాబట్టి ఆ 2 వరాలు నాకు ఇప్పుడు కావాలంటే, అయ్యయ్యో అదెంత మాట, దానికి కోపం ఎందుకు, అగ్ని ఎందుకు, వెంట్రుకలు విడిపోసుకోవడం ఎందుకు, ఏం కావాలి చెప్పు, కూర్చోమన్నాడు. ముఖం తుడుచుకో. ఎప్పుడు కూడా శుభవార్త చెప్పేటప్పుడు, మంచి విషయాలు చెప్పేటప్పుడు ముఖం కడుక్కొని మంచి కుంకుమ పెట్టుకొని శుభవార్త చెప్పాలి. వచ్చిన వాళ్ళకి సౌభాగ్యమైతే కుంకుమ పెట్టాలి, పెద్దవాళ్ళకి దండం పెట్టాలి. చాలామంది పత్రికలు ఇప్పుడు అలాగే ఇచ్చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఒక మంచి వ్యక్తి దగ్గరికి, పెద్ద వ్యక్తి దగ్గరికి, బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పత్రిక ఇచ్చేటప్పుడు కనీసం పత్రిక మీద పసుపు కుంకుమ అక్షంతలు పెట్టి, కొంచెం దక్షిణ పెట్టి, వాళ్ళకి పత్రిక చేతిలో పెట్టి దండం పెట్టి రావాలి. ఇది ధర్మం. మన ముఖం అంతా అందంగా ఉండాలి. పూజ చేస్తున్నప్పుడు, అమ్మవారు పూజ చేస్తుంటే మీరే అమ్మవారు తయారవుతారా లేదా? తలస్థానం మీరే చేస్తారు, పట్టు వస్త్రాలు మీరే వేసుకుంటారు, నగలు మీరే వేసుకుంటారు, అవునా కాదా? అంతా మీరు వేసుకుంటారు. అమ్మవారు పూజ చేస్తున్నారంటే మీరే అమ్మవారికి తయారవుతారా కాదు? మొదలు అభిషేకం మీకే, మొదలు అలంకరణ మీకే, మొదలు లిప్స్టిక్ మీకే, మొదలు చూడడం మీకే, అంతా మీకే మొదలు. దాని తర్వాత అమ్మవారికి వస్త్రం వేయమంటే పత్తి వస్త్రం, నైవేద్యం పెట్టామంటే బెల్లం, ఇంకేముంది అమ్మవారికి. నేను చేశాను, నువ్వేం చేసావు అమ్మ, నువ్వే చేసుకున్నావు అన్నీ. ఒక్కొక్క నెక్లెస్ పెద్ద ఉంది నెక్లెస్ కదా. అమ్మవారికి చేస్తా అని చెప్పి పత్తి వస్త్రం వేసావు, నైవేద్యం పెట్టే బెల్లం పెట్టావు, లేకపోతే పానకం పెట్టావు, అంతకంటే ఏం చేసావు నువ్వు? కానీ నేను పూజ చేశానని చెప్పేసి 10 మంది చెప్తున్నాను. కానీ సౌభాగ్యవతిగా ఉన్నప్పుడు కుంకుమ పెట్టుకొని సాధ్యం చేస్తే అది సౌభాగ్యం అవుతుంది, లేకపోతే అన్యాయం లేదు. కాబట్టి ఆమె లేచి ముఖం కడుక్కొని కూర్చుంది. భర్త చెప్పాడు కాబట్టి చెప్పి అంది, నాకు 2 వరాలు కావాలి. ఆయన అన్నాడు, ఇప్పుడే నీకు అన్నాను కదా, ఏం కావాలంటే ఇస్తాను చెప్పుకున్నాడు. కానీ మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. మీకు నచ్చని విషయం అప్పుడే చెప్పేసింది. ఎందుకు నచ్చని విషయం అంటే, నీకు రాముడు అంటే బాగా ప్రాణం కాబట్టి. నీకు భరతుడు ఉన్నాడు, శత్రుడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, కానీ నీకు రాముడు అంటే మహాప్రీతి కాబట్టి రాముడి విషయంలోనే వరం కోరుకుంటున్నాను కాబట్టి ధైర్యంగా ఉండమని చెప్పింది. అక్కడ ఎవ్వరు లేరు, ఆయన తప్ప ఆమె తప్ప ఎవ్వరు లేరు. అంతఃపురం లోపల భాగంలో కోపాగ్రహంలో ఉందో వాళ్ళిద్దరు కూడా. అంటే అప్పుడు ఆమెంది, దశరథ మహారాజా నీకు నమస్కరించి చెప్తున్నాను, బాగా వినండి. ఎలా అడుక్కునే వాళ్ళు ఎలా అడుక్కుంటారో, లాక్కునే వాళ్ళు ఎలా లాక్కుంటారో, తీసుకునే వాళ్ళు ఎలా తీసుకుంటారో, లేదా మోసపూరితంగా ఇలా చేస్తారో, ఒక్కొక్కళ్ళు ఒక రకం చేస్తారు. చూడండి, ఒక్కసారి మనకు అది కావాలనిపిస్తే అయితే ఏడుస్తాం, అయితే గొడవ చేస్తాం, అయితే కోర్టులో కేసు వేస్తాం. మనకు కావాల్సి మాత్రం మనం తెచ్చుకుంటామా లేదా? ఇప్పుడు ఏం కావాలని చేసుకుంటాం. కాబట్టి ఆమె ఏమంది, బొట్టు పెట్టుకొని, నాకు 1వది 14 సంవత్సరముల దాకా రామచంద్రుల వారు నీ కొడుకు, బాగా వినండి, రామచంద్ర వారు నీ కొడుకు వనవాసానికి వెళ్ళిపోవాలి.
చీరనారలు పట్టుకొని వెళ్ళిపోవాలి. రెండవది అదే నక్షత్రం మీద, పుష్యమి నక్షత్రం మీద ఆ యొక్క నా భర్తుడికి రాజ్యాభిషేకం చేయాలి, యువరాజుని చేయాలి అని చెప్పేసింది. అంత పెద్ద మాటని ఇంత సునాయాసంగా చెప్పేసింది. ఎందుకు? ఆమెకి భయం లేదు, ఆమెకి విషయం లేదు. ఒక పని మనిషి చెప్పిన మాట ఆలోచన లేదు, భయం పెరిగిపోయింది. ఏమవుతుందో ఏమో. ఆయన ఖచ్చితంగా మాట మీద ఉండే వ్యక్తి. అప్పుడు మాట ఇచ్చాడు, ఇప్పుడు ఇచ్చేస్తాడు. దాని తర్వాత ఏమవుతుందో ఆలోచన బుద్ధి లేదు. ఉందా? లేదు. కాబట్టి ఆయన అన్నాడు, ఏం మాట మాట్లాడుతున్నావు గైగా? నీకు అసలు భయం ఉందా? నీకేం తప్పు జరిగిందా? ఎవరైనా మాట్లాడారా? శత్రువులు వచ్చారా? అసలు ఏం జరిగింది చెప్పు. అంత పెద్ద మాట నువ్వు అనవు. నువ్వనే ఎంత నమ్మకం భార్య మీద నమ్మకం. నువ్వు అలా అనవు. నువ్వు అలా అంటున్నావు అంటే కారణం జరిగి ఉంటుంది. ఆ కారణం ఏంటో నాకు చెప్పు. ఆ కారణాన్ని మొదలు నరికేస్తాను నేను. చెప్పమంటే అప్పుడు ఆమెది ఏ కారణం లేదు, ఇదే కారణం, నాకు అదే జరగాలి అని చెప్పేసి మొండి పట్టు వేసింది. ఇప్పుడు మీరు మళ్ళీ నాకు కోపగ్రహంలో పోర్లా పడుకోమంటారా? బొట్టు విప్పేయమంటారా? జడ విప్పేయమంటారా? లేదా మాటిస్తారా? ఇప్పటిదిప్పుడు ఏమిస్తాడు ఆయన? నేను రాజునై ఉండి కూడా రామచంద్రుడి వారికి రాజ్యం ఇద్దామనుకుంటే అందరినీ అడిగాను. వశిష్ఠుడికి, వామదేవుడికి, ప్రజలకి అందరికీ అడిగి నేను నిర్ణయం తీసుకున్నాను. నువ్వు అంత పెద్ద నిర్ణయాన్ని నాకు ఒక్కడికి ఇక్కడ కూర్చోబెట్టి నిర్ణయం మార్చమంటే ఎలా మార్చాలి? కైక ఎలా మార్చాలి నేను? ఇప్పుడే వచ్చింది సీత, ఇప్పుడే వచ్చింది కోడళ్ళు, వీళ్ళందరూ ఏం చెప్పాలి సమాధానం? ఒక రాజు ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా? నువ్వు మహారాణివి, అసలు ప్రేమ మన ఇద్దరికి ఉందని అందరికి తెలుసు ప్రపంచానికి. అలా నిర్ణయం తీసుకోవచ్చా? తీసుకున్నావు కాబట్టి ఎందుకో చెప్పు, నేను వాళ్ళని ఖండిస్తానని చెప్తే ఏ మాట వినట్లేదు. వినకపోగా ఇంకా నిర్ణయం తీసేసుకుంటే అప్పుడు ఆయన కిరీటాన్ని తీశాడు. రాజు ఓడిపోతే మొదలు చేయాల్సింది కిరీటం తీయడమే, ఇంకొక విషయం లేదు. ఆ కిరీటం తీసివేస్తే ఇంకా అక్కడ ఓడిపోయినట్టే. రాజు దశరథ మహారాజు, నేను చెప్పాను కదా, రథ, అధిరథ, మహారథ, దశరథ. అలాంటి దశరథుడు భార్య దగ్గర ఓడిపోయాడు. అర్థమవుతుందా? భార్య దగ్గర ఓడిపోయాడు. కిరీటాన్ని కింద పెట్టేసి నీ కాళ్ళు పట్టుకుంటానన్నాడు. ఇది వాల్మీకి స్పష్టంగా రాసి ఉంటుంది. మీరు చాలా బాగా వినండి ఒక్కొక్క. అందుకని నేను మీకు చాలా ఇప్పటి నుంచి వినండి. ఇప్పటి నుంచి ఎన్ని పుస్తకాలు చదివినా, చాలామంది క్షమించాలి, రామరక్షా స్తోత్రం చదివినా కానీ చాలా దాంట్లో అర్థాలు తీసుకోరు. ఒక్కొక్క అర్థంలో ఏకైకం అక్షరం పుంసాన్, ఒక్కొక్క అక్షరం గొప్పది. అసలు 24,000 శ్లోకాల్లో మొదటి 100 అక్షరాలకి ఒక శ్లోకానికి ఒక గాయత్రి మంత్రం ఉంది. గాయత్రి మంత్రంతో తయారైంది రామాయణం అంతా కూడా 24 శ్లోకాలు. మరి పట్టుకోవాలా వద్దా? ఒక్కొక్క అక్షరం అట్లాంటిది. అందుకనే నీ కాళ్ళు పట్టుకుంటా, ఇది మాత్రం విరమించుకో అన్నాడు. కైక మొండి పట్ట, ఆ పట్ట పట్టింది అంటే ఇంకా వినదు. కాబట్టి ఇంకా ఏది ఏమైనా సరే ఆయన కిరీటం తీశాడు, ఆయన పడుకున్నాడు. ఇంకా పడిపోయాడు. ఎలా పడిపోయాడు అంటే చేతిలో కట్టె పట్టుకొని ఆ చేతి వదిలిపెట్టేస్తే కట్టె కింద పడిపోతుందో అలా పడిపోయాడు. పడిపోయిన తర్వాత శోచ లేదు, మాట లేదు, మాట్లాడే విషయం లేదు, చెమటలు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వకుండా ఉంటే అప్పుడు కొంతకాలానికి ఇంకా దశరథ మహారాజు అక్కడి నుంచి రాలేదే అని మంత్ర కడిగి సుమంత్రుడు లోపల దాకా వెళ్ళారు. సుమంత్రుడికి, మంత్రులకి, పెద్ద ఎవ్వరికి కూడా రాజ్యంలో మీరు చూడండి, ఎవరికైనా కలెక్టర్ ఆఫీస్లో పోవాలమ్మా, టక్కున వెళ్ళిపోదామా? అడగాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, చీటీ పంపించాలి, ఆయన ఆదేశం ఇవ్వాలి, మనం వెళ్ళాలి. అలాగే అంతఃపురానికి వెళ్ళాలి అంటే అన్ని గడపలు దాటిపోవాలంటే ఒక్కొక్కరికి మాట్లాడుకుంటూ పోవాలి. అలా సుమంత్రుడు వచ్చాడు కానీ లోపల పోయే అవకాశం లేదు. అది కైక మహల్, అక్కడికి ఎలా వెళ్తాం? వెళ్ళలేం. కాబట్టి మంత్రులను పిలిపించి మాట్లాడుతుంటే ఏమని చెప్పిందంటే, వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటున్నారయ్యా, ఇప్పుడు నీకేం పని పొమ్మంది. ఇలాంటి మాట మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా పోదామంటారా? అయినా వాళ్ళు ప్రేమగా నేను మాత్రం వెళ్తాను అంటారా? అన్నారు. ప్రేమగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి సరే అంటారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే సుమంత్రుడికి సుమంత్రుడు చాలా గొప్పవాడు. అసలు సుమంత్రుడే చెప్పాడు దశరథ మహారాజుకి సంతానం అవుతుంది. ఆ యొక్క సనత్ కుమారుడు వారు నాకు ఈ కథ చెప్పారు కాబట్టి రోమపాదుడికి వెళ్ళమని చెప్పింది ఆ యొక్క సుమంత్రుడే. సుమంత్రుడు గొప్పవాడు కాబట్టి ఇంకా అనుమానం వచ్చేసింది, బాగా పేలిపోయింది. అలా ఆ మంత్రను పక్కన తోసేసి లోపలికి చూస్తే దశరథ మహారాజు బోర్లా పడిపోయి ఉన్నారు. ఇలా ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదు జీవితంలో. ఆయన ఇప్పటిదాకా చూసుకుంటూ వచ్చాడు కానీ ఎప్పుడు పడిపోలేదు. ఎంత పెద్ద యుద్ధం ఉన్నా, అసలు దేవతలకు దానవులకి యుద్ధం అవుతూ ఉంటే దశరథ మహారాజు దేవతాపక్షంలోకి వెళ్ళి యుద్ధం చేసేవాడు. ఇంద్రుడు చెప్పేవాడు, దశరథ యుద్ధం అవుతుందయ్యా రాక్షసులే మాకి రమ్మంటే దేవతాపక్షం నిలబడి యుద్ధం చేసేవాడు. అంత గొప్ప శక్తి సామంతుడు ఆ యొక్క దశరథ మహారాజు. అలాంటి దశరథ మహారాజు ఇలా పడిపోవడం ఏంటి అని దగ్గరికి వెళ్ళి పిలుస్తుంటే అప్పుడు
కైక అంటుంది, సుమంత్ర ఒక్కసారి రాముణ్ణి పిలుచుకురా, నేను ఒక్క మాట చెప్పాలి అంటే. అప్పుడు సుమంత్రుడు అన్నాడు, నేను రాజు భటుణ్ణి, నేను రాజు మాట వింటాను, నీ మాట వినను, ఇది ధర్మం. బాగా వెతకండి రామాయణం, ఎక్కడెక్కడ అడుగు అడుగున అత ధర్మమే. రాముడు ఒక్కొక్క అడుగు కూడా ధర్మే. అందుకనే రామో విగ్రహం ధర్మ అన్నారు. అందుకని ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మాట ధర్మమే. ఆయన ఏమన్నాడు, సుమంత్రుడు ఏమన్నాడు, నువ్వు చెప్తే నేను విననమ్మా, నాకు రాజు చెప్పాలి అంటే. అప్పుడు రాజు పడిపోయి ఉన్నాడయ్యా, కాబట్టి నేను చెప్తాను, నా మాటే రాజు మాట చెప్తే వినలేదు. అప్పుడు దశరథ మహారాజు మెల్లగా చేయి చూపి ఆ రాముణ్ణి పట్టుకురా అని చెప్పాడు. రాజాజ్ఞ కాబట్టి ఆ యొక్క రాముణ్ణి పీల్చుకొని వచ్చాడు. అంటే పీల్చుకొని రావడం, బాగా వినండి, పీల్చుకొని రావడం, తోలుకొని రావడం, చెప్పి రావడం, రమ్మనడని అక్కడ ఒక మెసేజ్ పెట్టేసి రావడం చాలా తేడా. మీ విషయాలు గుర్తుపెట్టుకోండి. నేను ఈరోజు కాలేజీకి వెళ్తున్నాను, అమ్మా నేను కాలేజీకి వెళ్ళాలా, అమ్మా నేను సినిమాకి వెళ్తున్నాను, సినిమాకి వెళ్ళాలా, అమ్మ నేను పోతున్నాను అంటే వేరు. ఇదంతా వేరు. అమ్మ ఎలా నేర్పించిందో తల్లి ఎలా వినాలో అలా చెప్పాలి. అమ్మాయికి అబ్బాయి తండ్రి అలా సంబంధం పెట్టుకోవాలి. అంత బాగా పెట్టుకుంటేనే వాళ్ళ మాట అర్థమవుతుంది. చెప్పిపోవడం కాదు ధర్మం, అడిగిపోవడం ధర్మం. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అసలు అక్కడ రాముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈయన ఏమన్నాడంటే, నిన్ను తోలుకుని రమ్మన్నాడు. ఎందుకో వినండి. ఎందుకంటే దశరథ మహారాజు అంటే రామచంద్ర వారికి అతి ప్రేమ, ఒకళ్ళకి అతి ప్రేమ. ఆయన ఎలా ఉన్నాడు, అక్కడ పడుకొని బోర్లాగా ఉన్నాడు. ఒకవేళ రామచంద్ర వారు చూస్తే కింద పడిపోతాడేమన్న భయంతో నేను తోలుకొని రమ్మన్నాడు అని చెప్పేసి ఆయన తోడుగా వెళ్ళాడు. పొమ్మంటే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన అక్కడ వెళ్ళిపోతాడు, ఇది వెళ్ళిపోతాడు. కాబట్టి వెళ్ళమని చెప్పలేదు, రమ్మని చెప్పలేదు, తోలుకొని రమ్మన్నాడు. ఒక్కొక్క మాటలో అర్థం రామాయణంలో గుర్తుపెట్టుకోండి. కాబట్టి వెళ్ళాడు, తోలుకొని వచ్చాడు. ఈ ఇద్దరు కూడా అక్కడ దాకా వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మీరు లోపలికి వెళ్ళిన రామచంద్ర ఆ యొక్క రాజు పిలిచాడంటే ఆయన లోపలికి వెళ్ళంగానే ఆయన పడిపోయి ఉన్నాడు. ఇంకా రామచంద్రుడు వాడు కూడా అప్పటిదాకా రాముడికి ఏమన్నారంటే, ఎప్పుడు కూడా సర్వభూత కోహిత అంటే అన్ని భూతాలకి ఆయన అసలు వశం చేసుకునే గొప్ప శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వాడు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్వత చారిత్ర్యేజుకోయుక్తో సర్వభూతేషు కోహిత విద్వాన్ కహక సమర్థస్య అంటే అన్నిటినీ కూడా తనలో చేసుకునేవాడు. అట్లాంటి సమర్థుడు ఇక్కడ ఓడిపోయాడు తండ్రిని చూసి. ఇది శోక సమయం. భయపడిపోయాడు. ఏమైంది నా తండ్రి ఇంత గొప్పవాడు ఏమైపోయింది, నిన్ననే నాకు మాట అన్నాడు కదా యువరాజుని చేస్తా అని, యువరాజుని ఇంకా చేయలేదు, పడిపోయాడు. ఎందుకు? ధర్మాన్ని మేము ఇద్దరం కలిసి కాపాడే వాళ్ళం. మా నాన్న రాజుగా ఉంటే నేను యువరాజుగా ఉండి ఈ అయోధ్య అని చెప్పాను కదా. అయోధ్య అంటే ఎవరు కూడా యుద్ధం చేసి గెలిచే రాజ్యం కాదు అయోధ్య. కాబట్టి అలాంటిది ఆయనే పడిపోతే ఎవరైనా దోచుకెళ్తారు. రాజ్యానికి లేకపోతే రాజ్యాన్ని ఎవరైనా తీసుకెళ్తారు. ఒక రాజ్యానికి రాజు లేకపోతే అందుకనే రాజు మరణించగానే రాజప్రతిష్ఠాపన చేస్తారు. ఎక్కడైనా చూడండి ఇప్పుడు. అందుకనే అక్కడ రాముడు వెళ్ళి పట్టుకొని ఆ తండ్రిని మలిపి చూస్తుంటే ఆయనకి అన్నీ కూడా చెమటలు వచ్చాయి. ఆ బాధ ఎంత బాధపడుతున్నా అంటే రామచంద్ర అయ్యో నా తండ్రికి ఏమైందని బాగా ఏడ్చేశాడు. మీరు గుర్తుపెట్టుకోండి, రాముడు విష్ణు యొక్క అవతారము, అవునా? రాముడు అవతార పురుషుడు. కానీ రాముడు ఇక్కడ మానవుడే. కొన్ని సందర్భాల్లో రాముడు మానవుడు నరుడు, కొన్ని సందర్భాల్లో రాముడు మహావిష్ణువుతో సమానము. మీరు రామాయణం బాగా గుర్తుపెట్టుకోండి. జింక ఉంది, ఆ జింకను పట్టుకోమంటే జింక వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సాధారణ 4 పిచ్చోడు. అసలు బంగారం లేడి ఉంటుందా? ఉండదు. కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు రాముడు. అప్పుడు నరావతారం. కొన్నిసార్లు నారాయణుడు. ఆ రాముడు యొక్క విషయం అక్కడ చెమటలు వచ్చి తండ్రి పడిపోయాడు. రాముడు కూడా శోచ వచ్చి కింద మోకాళ్ళ మీద కూర్చొని తండ్రిని పట్టుకొని లేపి, నానా ఏమైంది మహారాజా చెప్పండి అని చెప్తే అప్పుడు కైక అంటుంది, నీ తండ్రి చెప్పలేడు, ఆయనకు మాట ఉంది, ఆ మనసు బాధగా ఉంది కాబట్టి అది నీ గురించి కాబట్టి ఆయన చెప్పలేడు, నేను చెప్తాను విను అన్నాడు. ఆయన చెప్పిందే నేను చెప్తాను. బాగా వినండి, ఆయన చెప్పిందే నేను చెప్తాను. ఆయన నోట్లోంచి మాట రావట్లేదు, నాకు మాట వస్తుంది, నేను చెప్తాను. కానీ ఆయన చెప్పిన మాటనా కాదు. కానీ ఏమేంటుంది? ఆయన చెప్పిన మాట. రాముడు ఏమంటాడు? ఆయన చెప్పిన మాట అయితే నేను ఖచ్చితంగా వింటానమ్మా, చెప్పు అమ్మా, నువ్వంటే నాకు గౌరవం కదా, ప్రేమ కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అమ్మా చెప్పు అన్నాడు. చెప్పంగానే ఆమె నిర్మోహమాటంగా చెప్పింది. ఏమని? నువ్వు వనవాసానికి వెళ్ళే వాళ్ళు 14 సంవత్సరాలు ఆ యొక్క భరతుడికి రాజ్యం ఇచ్చేయాలని చెప్పంగానే, అయ్యో అమ్మ ఇంత చిన్న మాటకి ఇంత పెద్ద గొడవ ఏమిటమ్మా, నేను కాదన్నానా,
నేను ఎప్పుడైనా నన్ను అడిగావా? అసలు నాకు ఒక ప్రశ్న వేసావా? ఎవరైనా అడిగారా? ఆయనకంత కింద పడిపోయే విషయం ఏముంది? నేను వెళ్ళిపోతానులే, భర్తని పిలిపించి రేపే పట్టాభిషేకం చేద్దాం. అసలు పట్టాభిషేకం చేసిపోవాలా, అలాగే పోవాలా? బాగా వినండి, పట్టాభిషేకం చేసిపోవాలా, అలాగే పోవాలా? నువ్వు ఎలా అంటే అలా తల్లి, నువ్వు సంతోషంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉంటే నా తండ్రి సంతోషంగా ఉంటాడు. మహాభారతంలో భీష్ముల వారు తండ్రికి చంద్రుడికి కన్యనిచ్చి వివాహం చేస్తాడు. అది మత్స్యకన్యనిచ్చి పెళ్లి చేస్తాడు. అంటే తండ్రి యొక్క బాధను సహించలేక కొడుకు వివాహం చేసిస్తాడు. అలాంటిది నాకు ఆ సందర్భం లేదమ్మా, నేను చాలా మంచివాడిని, అసలు నువ్వు చాలా గొప్ప, అసలు నీ గురించే చెప్తాడు ఎప్పుడు కూడా. అసలు మీరిద్దరు ఆనందంగా ఉంటే నాకు అంతకంటే ఏం కావాలి? కాబట్టి నేను వెళ్ళిపోవాలా? మరి తండ్రిని చూసుకుంటావా? ఇంకా నేను పోతాను, మరి భర్తుడు రాని రేపే అభిషేకం అన్నాడు. అనగానే అసలు కైకకి ఎలా ఉంటుంది ఇప్పుడు? అసలు ఏం చేయాలి? ఏమో అనుకున్నాను, ఏమవుద్దాం అనుకుని, యుద్ధమా అనుకున్నాను, అసలు ఎంత ఏడుపులో ప్రొబుబ్బులు అనుకుని ఏమీ జరగలేదే. రాముడు ఇంత తొందరగా ఒప్పుకున్నాడు ఏమిటి రాముడు? అసలు మంత్రం ఏం చెప్పింది నాకు అర్థం కాలేదు. నేను అనేశాను, ఆయన సరే అంటున్నాడు. ఇప్పుడు ఏమిటి? ఏదో అవుతాడు. ఇప్పుడు ఏం కాకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? మనం ఏదో అనుకుంటాం, బయట వాళ్ళిద్దరు గొడవ చేసుకుంటుంటే మనం చూస్తుంటాం, ఏమైనా అయిద్దేమో, కొట్టుకుంటాడేమో చూద్దామని. కొట్టుకుంటుంటే వేరే వాళ్ళు మనకు చాలా ఆనందం, చాలామందికి ఆనందం, నాకు ఆనందమే. కొట్టుకుంటుంటే చూస్తారు, అసలు వీడు ఇంకా కొట్టట్లేదు ఏమిటి, వాడికి ఇంకా ధైర్యం లేదా ఏమిటి, ఇంకొక మాట అందిద్దాం, అసలు వాడు తప్పుడు వారు. అదొక పైశాచిక ఆనందం. దాన్ని ఏమంటారు? పైశాచిక ఆనందము. వాళ్ళు కొట్టుకుంటుంటే మనకు ఆనందం, దాంట్లో మనకు వచ్చేది ఏమీ లేదు. అలా ఏమవుతుంది? ఏం అవ్వలేదు. కాబట్టి ఇంకా కైకంది, ఇంకా సరే మరి నువ్వు వెళ్ళిపో, ఒకసారి సుమిత్రని తర్వాత కౌశల్ని కలిసి వెళ్ళు, ఇంకా దశరథ మహారాజు కలిసి లేసేటట్టుగా లేడని చెప్తే సరే అని చెప్పేసి ఆ రాముడు బయటకు వచ్చేసాడు. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎలాగైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడో అదే ముఖంలో అదే కళ అదా కాంతితో అలాగే బయటకు వచ్చాడు. ఏ ఒక్కరికి కూడా అనుమానం రాకుండా, లోపల ఏం జరిగిందో తెలుసుకోకుండా, అవకాశం లేకుండా వచ్చాడు. అది రాముడిలో స్థితప్రజ్ఞత అంటే ఏమిటి? ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి, అంతే. ఆయనకి రాజ్యం నుంచి వెళ్ళిపోమంటే ఏడ్చుకుంటూ పోవాలనుకుంటూ రాలేదు, రాజ్యం ఎక్కమంటే పెద్దగా ఎగిరి గంత వేయలేదు. కాబట్టి అలాగే వచ్చాడు, ఎవ్వరికి అనుమానం రాలేదు. అక్కడ కౌశల్య దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలా చూడండి, తల్లికి మాట్లాడుతున్నప్పుడు కొడుకు మాట్లాడుతున్న తల్లికి ఎంత ధైర్యం ఉంటుందంటే, అసలు నా కొడుకు ఎంత పెద్దవాడైపోయాడు, ఎంత పెద్దవాడు. ఒకప్పుడు నాకు నా భర్త సలహాలు ఇచ్చేది, ఒకప్పుడు నా భర్త కానీ నా కొడుకు పెద్దవాడయ్యాడే, ఇప్పుడు నాకు మంచి నీతులు చెప్తున్నాడు, నాకు భర్తలాగా చెప్తున్నాడు. అందుకనే ఎలా ఉంటుందంటే, అందుకని నేను చెప్పాను కదా, ఒకవేళ కొడుకు పెళ్లి చేసుకుంటూ ఉంటే ఆ పెళ్లి మండపంలో తల్లి రాదు, మండపంకి దూరంగా ఉంటుంది. నేను చెప్పాను కదా అలా. అంటే ఈయన అన్ని రకాలుగా సహాయం చేస్తాడు, భర్తగా కూడా మాట మాట్లాడతాడు, సలహా ఇస్తాడు, సేవ చేస్తాడు. భర్త అలసిపోయిన తర్వాత ఆ కొడుకు చెయ్యి పట్టుకునే తల్లి ముందుకు వెళ్తుంది. ఇది కాబట్టి నా కొడుకు వచ్చాడని సంతోషించి ఏమిట్రా అంటే, అమ్మ నువ్వు జాగ్రత్తగా కూర్చో, చిన్న విషయం జరిగిందమ్మ, ఒక్క 14 సంవత్సరాలు నేను అడిగి వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఇంత పెద్ద మాటని ఇంత చిన్నగా చేస్తే వినేవాడు ఎలా వింటాడు? అవునా, చిన్న విషయమా అనుకో. కానీ తల్లికి అర్థమైంది ఏంటంటే, అయ్యో నువ్వు నన్ను వదిలిపెట్టేసిపోతున్నావా, క్షణకాలం కోసం కూడా వదిలిపెట్టేటువంటి శక్తి సామర్థ్యం లేని నాకు కొంతకాలం అంటావేంట్రా, కాలం వేరు, క్షణం వేరు, రోజులు వేరు, సంవత్సరాలు వేరు కదా, సంవత్సరాలు అంటున్నావని చెప్తే అప్పుడు అన్నాడు, ఇది నా తల్లి యొక్క ఆజ్ఞ, నా తల్లి యొక్క ఇష్టము, నా తల్లి నాకు చెప్పిన మాట, అది కూడా నా తండ్రి చెప్పాడట. బాగా వినండి, నా తండ్రి చెప్పాడు, నేరుగా నాకు చెప్పలేదు. నేరుగా చెప్పకపోతేనే తండ్రి మాట పాటించడం కోసం రాజ్యాన్ని వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోతాడు గొప్ప రామచంద్రుడు. ఈరోజు ఒక చిన్న ఇటుక కోసం, గజం భూమి కోసం తండ్రికి జైల్లో వేస్తున్నాడు. ఇది కొడుకులు. కాబట్టి రామాయణాన్ని వింటే తెలివి, బుద్ధి, జ్ఞానం అన్నీ వస్తాయి. ఎవ్వరు వినరు. ఎందుకు వింటారు? ఇలాంటి మంచి మాటలు ఎందుకు వింటారు? ఏమిటి నాకు ఉపయోగం? ఏం ఉపయోగం లేదు. మధ్యాహ్నం 1 గంటకు వస్తే మంచి ప్రసాదం వస్తుంది, సారు మంచి కూర్చోబెట్టి భోజనాలు పెట్టి తినండి, లడ్డు వేసుకోండి అంటారు. ఇదిలో లాభంగా 3 పూటలు మంచి తినిపోవచ్చు. ఈ సోదంతా వినాలి, ఎవ్వరు వినరు. ఎవ్వరికి అందరికి కోపమే ఈ మాట మాట్లాడితే, అంతే. కాబట్టి అలా అన్నాడు. ఏమన్నాడు? నేను వెళ్తొస్తానమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇంకా లక్ష్మణుడికి ఆ సీతకి చెప్పి వస్తాను, నిన్నే పెళ్ళైంది, కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఆమెకు చెప్పి రావాలి, కాబట్టి అక్కడికి వెళ్తానమ్మా అని చెప్తే ఈమె నిశ్చేష్టురాలై పడిపోయింది. మీకు ఒక విషయం నిన్న జ్ఞాపకం ఉంది, ఎప్పుడైతే వాల్మీకి ఋషి ఆయనకి సిద్ధాశ్రమంలో యజ్ఞరక్షకం తీసుకెళ్తున్నాడో అప్పుడు దశరథ మహారాజు ఇష్టపడ్డాడు, ఇష్టపడలేదు, చాలా బలవంతంగా అప్పగింతలు చేశారు. కానీ
కౌసల్యామాత ఇష్టంగా పంపించింది. ఎందుకు? యజ్ఞరక్షణ కాబట్టి పంపించింది, ధర్మరక్షణ కాబట్టి పంపించింది. అందుకనే నిద్ర లేపేటప్పుడు కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అన్నాడు. అంత గొప్ప విషయాన్ని వాల్మీకి అక్కడ వాడాడు. విశ్వామిత్రుడు చెప్పుకోడు. ఏమిటి కారణం? ధర్మం కోసం తల్లి త్యాగం చేసింది, తండ్రి చేయలేదు. తండ్రికి పుత్రవాత్సల్యం ఉంది కాబట్టి. అందుకని పుత్రవాత్సల్యం ఉన్నటువంటి వాళ్ళకి మృత్యువు చెడ్డగా వస్తుంది. రామాయణం చెప్పిన మాట. పుత్రవాత్సల్యం ఉండకూడదు. ప్రేమ వేరు, వాత్సల్యం వేరు, అతి ప్రేమ వేరు. మీరు వింటున్నారు, నాకు అర్థమవుతుంది. కానీ ఇది సత్యం, సత్యం, సత్యం. రామాయణే ప్రామాణికం. కాబట్టి ఎంత ధర్మము నా ధర్మము. కాబట్టి ఇంకా అక్కడే ఉన్నాడు, వెళ్ళాడు. ఈ అమ్మకు చెప్పాడు. ఈ అమ్మ విష్ణు దగ్గర కూర్చుంది, మహానారాయణ దగ్గర కూర్చుని అనుష్ఠానం చేసుకుంటూ కూర్చుంది. ఇంకేం జరగాలో, ఏం జరుగుతుందో విధి యొక్క విధానమే. విధాత ఎట్లా రాస్తే అట్లా అవుతుంది. మనం ఏమీ చేయలేమని నిర్ణయం తీసుకొని కూర్చుండిపోయింది. ఇంకా ఆయన ఆ యొక్క సీతామాత దగ్గరికి వెళ్ళాడు. సీతామాత అంది, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలిసిపోయింది. ఎందుకంటే నీ ముఖంలో ఆ రామచంద్రుడి కళ లేదు. చంద్రుడు చాలా గొప్పవాడు కదా. చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుంది? ఏ వెన్నెలలో ఉన్నటువంటి పూర్ణిమ రోజు రాత్రి 12 గంటలకి చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో ఒక్కసారి చూడండి. మనం కోజాగిరి పూర్ణిమ తప్ప మళ్ళీ ఎప్పుడు రాత్రి 12 జాగ్రత్త ఉంటామా? ఉండం. మస్తు గురుకలు ఎత్తుకొని పడుకుని ఉంటాం. ఎప్పుడు చూసే అవకాశం రాదు. బ్రాహ్మీ ముహూర్తంలో లేవలేము, రాత్రి చంద్రుడు చూడలేము. ఎవ్వరికి సాధ్యం కాని పని ఈ రెండే విషయాలు. కానీ ఈ రెండే విషయాలు చేయాలి. చంద్రుడు అంటే సౌభాగ్యం, చంద్ర సహోదరి అన్నారు. కాబట్టి చంద్రుడు అంటే అసలు చంద్రుడిని ప్రేమించాలి. ఆడవాళ్ళకి సూర్యబలం ఎక్కువగా ఉండాలి, చంద్రుడిని పూజించాలి. ఇది గొప్ప. అందుకనే కోజాగిరి వ్రతం ఉంది, తర్వాత ఇంకా చాలా వ్రతాలు ఉన్నాయి ఆడవాళ్ళకి చంద్రుడికి సంబంధించినవి. కానీ ఇవన్నీ మనం ఇప్పుడు చేస్తామంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేయడం అంతే. దాంట్లో ఉన్న ఆంతర్యము, మర్మము రెండు పట్టుకోవట్లే. మీరు పట్టుకోకపోతే మీ పిల్లలు అసలే పట్టుకోరమ్మా. ఇప్పటికే కోడళ్ళకి చాలామందికి మీ ఇలవేపు స్వామి ఎవరంటే ఏమో మా అత్తమ్మ చెప్పలేదు అంటున్నారు. బాగా క్షమించి వినండి. అత్తమ్మలకి అడిగి తెలుసుకోమ్మా అంటే మా అత్తమ్మ ఇప్పుడు మాట్లాడలే, 3 నెలలు అయింది మేము వేరుపడ్డామని చెప్తుంది. ఇంకా ఎట్లా ఎప్పుడు ధర్మం ముందుకు వెళ్ళాలి? 3 నెలలు అయింది మేము వేరుపడ్డాం, మా అత్తమ్మ మాతో మాట్లాడదు అంటే కులదేవత లేవదు, గ్రామదేవత, వాస్తుదేవత. కులదేవత, గ్రామదేవత, వాస్తుదేవత, స్థానదేవత, ఇష్టదేవత, 5 రకాల దేవతలు తెలిసి ఉండాలి ప్రతి ఒక్క స్త్రీకి. మీరు మళ్ళీ వింటారా? ప్రతి ఒక్క స్త్రీకి తెలిసి ఉండాలట. మగవాళ్లకు సహాయం చేయడమే ఆయనకి ధర్మపత్ని సమవేతస్య అన్నారు పూజకు కూర్చున్నప్పుడు. అంతే, ఆయన పక్కన ఆమె కూర్చుండి అన్ని కార్యాలు చేయాలి, చేయి పట్టుకొని ఉండాలి. సామాగ్రి కావాలంటే తెచ్చేవాళ్ళు తప్ప మిగతా అంతా కార్యం స్త్రీలదే. యాస్త రానివ్వకండి, వినండి. కాబట్టి సీతామాత అంటుంది, నేను పతివ్రతని కాబట్టి గుర్తుపట్టాను. ఏమని గుర్తుపట్టాను? నీ ముఖంలో చంద్రకళ లేదు, రామచంద్రులాగా లేవు. ఏమైందో చెప్పండి. అప్పుడు అన్నాడు, ఏమీ లేదు, ఇట్లా మా అమ్మ చెప్పేసింది. ఇంకా ఆ యొక్క దశరథ మహారాజు కూడా నాకు ఆజ్ఞ ఇచ్చాడు, సరే పొమ్మన్నారు, నేను వెళ్తాను సీత, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు నా తల్లిని నా తండ్రిని బాగా చూసుకో, నువ్వు ఇంటికి పెద్ద కోడలివి అని చెప్తే ఎవరికి వారికి ధర్మం ఉంది, ఎవరికి వారికి ధర్మం. కోర్టులో కేసు వేస్తే ఆ వకీలు గొప్పగా మాట్లాడతాడు, ఈ వకీలు గొప్పగా మాట్లాడతాడు. అన్ని సాక్ష్యాలు, దొంగ సాక్ష్యాలు, మంచి సాక్ష్యాలు, ఆ సాక్ష్యాలు, ఈ సాక్ష్యాలు అన్నీ వకీలే చెప్తాడు. అసలు పట్టకంటే ముందు పట్టుకోమని చెప్తాడు. రూపాయి ఖర్చు పెడితే 10 రూపాయలు ఖర్చు పెట్టమంటాడు. 5 రూపాయలు అయితే 50 లక్షలు అడిగిండు నా భర్త, వరకట్నం కేసు వేయమంటాడు. అన్ని వకీలే చెప్తాడు. బాబు ఆమెకి ఏం తెలియదు. అన్నీ అప్పుడు కోర్టులో అన్ని ఒప్పుకుంటుంది. ఆమె అమాయకురాలు కాబట్టి ఇలాంటి విషయాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి నష్టం భూమి మీద. కాబట్టి ఎవరి మాట వినాలో ఎవరి మాట అలా చేసుకోవాలి. అలా ఇంకా నేను ఖచ్చితంగా నీ భార్యని, నేను పతివ్రతను కాబట్టి నీకు విషయం చెప్తాను విను రామ. నాకు నువ్వు అక్కడ రాజ్యంలో నా మిథిలలోకి వచ్చిన తర్వాత ధనుష్యాన్ని పట్టుకొని ఎక్కుపట్టి అప్పుడు ఆ బాణాన్ని ధనుష్యాన్ని విరగ్గొట్టావు కాబట్టి నేను నీ మెడలో మాల వేశాను. నేనేమి ఇచ్ఛా విషయం చేసుకోలేదు. ఇచ్ఛా వివాహము, ప్రేమ వివాహము, శుల్క వివాహము, గాంధర్వ వివాహము, తర్వాత పైశాచిక వివాహము. వివాహాల్లో 2 రకాలు ఉన్నాయి. ఎత్తుకపోయి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు చాలా ఉన్నాయి. అవి ఇప్పుడు బాగా ఉన్నాయి, అప్పట్లో లేవు పాపం. కానీ ఇప్పుడు కృష్ణ పరమాత్మ కూడా ఎత్తుకొని వచ్చాడు కదా. మనం మహాభారతం చెప్పినప్పుడు చెప్పుకుందాం. కాబట్టి ఇలాంటి వివాహాలు ఉన్నాయి. వివాహాలు ఉంటే ఈ వివాహంలో నేను నీకు వరం ఇచ్చాను, అంటే మాల వేసుకొని గెలుచుకున్నాను. ఎలా? నువ్వు శూరుడు కాబట్టి. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నా శూరత్వం. నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ నేనే ఉండాలి. ఎక్కడ రాముడో అక్కడ సీత. ఈ విషయం గుర్తుపెట్టుకో రామ. నువ్వు ఎన్ని ధర్మాలు చెప్పినా, ఎన్ని నియమాలు చెప్పినా, ఏం చెప్పినా నాది నాకు నియమం ఉంది. నా తండ్రి నీ చేతిలో పెట్టాడు, దశరథ మహారాజు చేతిలో పెట్టలేదు. మన దగ్గర ఒక నియమం ఉంటుంది.
కన్యాదానం చేస్తున్నప్పుడు ఒక కుడుక, ఒక ప్రతిమ, 2 లగ్నం పోకలు తీసుకొని దాన్ని అందరికి చేతి పెట్టి చెప్తారు. ఏమని అంటే, నా పిల్లల్ని బాగా చూసుకోండి, నా పిల్లల్ని బాగా అందరి చేతులు పెట్టిస్తారు. కానీ ఆఖరికి అదంతా తీసేసి ఆ అమ్మాయి చేతి మాత్రం అబ్బాయి చేతిలో పెట్టి పాణిగ్రహణం చేస్తారు. అవునా? ఆఖరికి చేసుకోవాల్సింది ఎవరు? ఆ యొక్క భర్తే. కాబట్టి నేను నీ చేతిలో మా నాన్న పెట్టాడు, పెట్టి ఈయన సమర్థుడు అని చెప్పాడు. ఈయన సమర్థుడు కాబట్టి వీటితో వెళ్ళమంటే వచ్చాను. నేను చెప్పాను కదా, కులం, గోత్రం, వంశము, మీ యొక్క విత్తము, రూపము, అందము, ఇవన్నీ కూడా కులం, శీలం, బపుర్, విద్య, వయో, విత్తం, సనాదత, ఇవన్నీ చూసినా నేను నిన్ను చూసి మాత్రమే సంతోషించాను. కాబట్టి నీ చేతిలో చచ్చి పెట్టాడు కాబట్టి నా తండ్రి నేను నీతో వస్తాను. ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ఏ రాయి మీద కూర్చుంటావో ఆ రాయి సింహాసనం, దాని పక్కన కూర్చున్నది నేను మహారాణిని. ఎంత గొప్పగా చెప్పింది సీత. అంత గొప్పగా ఉండాలి. అంత గొప్పగా ఉంటే, అంత గొప్పగా వింటే ఇప్పుడు గొప్పవాళ్ళు అవుతారు. చాలామందికి రామాయణం తెలియదు, విషయం తెలియదు, సభ్యత తెలియదు, సంస్కారం తెలియదు. నన్ను చెప్పనిస్తారా? చెప్పనివ్వరు. బట్టలు చిన్నగా వేసుకోకండి అంటే కోపం వస్తుంది. నా మీదే కోర్టులో కేసు వేస్తారు. రేపు నేను మళ్ళీ కోర్టులకు తిరగాల. రామాయణం ఎప్పుడు చెప్పాలి? అది పరిస్థితి. అమ్మ క్షమించండి, కానీ నన్ను చెప్పనివ్వండి. నేను చెప్పకుండా ఉంటే మళ్ళీ సంస్కారం తెలియకుండా ఉంటుంది. ఉండకుండా ఉంటుంది. మీరు చాలా గొప్ప, మీకు అన్నీ తెలుసు. కాబట్టి మనం ఎప్పుడైతే మనకు కోడలు మంచిదా రావాలని కోరుకుంటామో, ఎంత బాగుండాలనుకుంటాం మనం. ఆ కోడలు బాగుందా, ఆమె గుణం బాగుందా, వాళ్ళ దగ్గర డబ్బులు అన్నీ ఉన్నాయా అని అనుకుంటూ ఉంటాం. ఆ కోడలు మంచిది కావాలి, కానీ మన బిడ్డ మాత్రం రోడ్ల మీద గప్చులు తింటుంది చిన్న బట్టలు వేసుకొని. ఏం చేయాలి? ఈ పిల్లని ఎవరు చేసుకోవాలి? కాబట్టి ఎంత మంచి కోడల్ని అడుక్కుంటున్నావో అంత మంచి బిడ్డను తయారు చేయి మొదలు. ఈమె కూడా అక్కడ కోడలు కావాలి. అక్కడ వెళ్ళి ఈ విషయం మర్చిపోతారు. తల్లులే చెప్తారు, ఆమెకు రాదండి, ప్రసాదం తీసుకోమ్మా, ఆమె తీసుకోదండి, తీర్థం ఆమె తీర్థం అలవాటు లేదండి. అయ్యో, ఏమి అలవాటు లేకపోతే ఎందుకు పెంచామా పిల్లని? తీర్థం తాగరు చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు, చిన్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి తీర్థము అకార వృత్తిహరణం, సర్వవ్యాధి నివారణం. ఇంత గొప్ప విషయం ఉంది. మంత్రం చెప్పుకుంటూ 3 చెంచాలు నీళ్లు వేస్తే తీర్థం గోకర్ణం తీసుకొని లోపల వేసుకుంటే అకాల మృత్యు హరణం అవుతుందని బ్రాహ్మణుడు చెప్తున్నాడు. వినరే? మనకందరూ మాస్కులు పెట్టుకోవడం, గోళీలు వేసుకోవడం, బీపీ గోళీ ఒకటి, షుగర్ గోళీ ఒకటి, థైరాయిడ్ గోళీ ఒకటి, టెన్షన్ గోళీ ఒకటి, ఎన్ని గోళీలు. అసలు గోళీ పేరు రాసుకోవాలి. ఆ గోళీకి బదులు ఈ గోళీ వేసుకుంటే కొత్త టెన్షన్ వస్తుంది. మళ్ళీ రాసుకొని పెట్టుకొని వేసుకోండి. అందరూ వేసుకునేవాళ్ళు గోళీలు వేసుకోవడం అలవాటు చేసుకునేవాళ్ళు. మెల్లమెల్లగా మానేస్తే మంచిది. కాబట్టి ఆమెంది ఎక్కడ రాయి మీద నువ్వు కూర్చుంటావో అక్కడ నువ్వు మహారాజువు, నీ పక్కన నేను కూర్చుంటే నేను మహారాణిని. కాబట్టి నేను వస్తానని చెప్తే అప్పుడు రాముడు బాగా చెప్పాడు. ఒక్క మాట విను. అసలు ఆ కైకాదేవి నా తల్లి, నా ప్రాణం అని చెప్తున్నాడు ఆయన. అప్పటికి కూడా నా ప్రాణం. ఆమె ఏం చెప్పిందంటే, రామ నువ్వు మాత్రమే వెళ్ళుమని చెప్పింది, నీ భార్య చెప్పలేదు. నువ్వెందుకు వస్తావు నాతో? వద్దు అని చెప్పినా వినలేదు. అది సౌభాగ్యవతులు చెప్పే మాట. నువ్వు ఎక్కడుంటే అక్కడ నేనుంటాడు, నీ దగ్గరే నాకు ఆనందం అని చెప్పి ఆమె సీత సిద్ధమైపోయింది. అయిపోతే అప్పుడు నారచీరలు పట్టుకొచ్చారు. ఇంకా పట్టుకొచ్చి అందరి దగ్గర సమక్షంలో ఆమెకి ఇస్తూ ఉంటే, సీతామాతకి ఇస్తుంటే అందరూ బాధపడుతున్నారు. అప్పుడే లక్ష్మణస్వామి వచ్చాడు. లక్ష్మణస్వామికి కోపం ఎక్కువ. లక్ష్మణస్వామికి ఎవరు అవతారమైనా శేష అవతారం, కోపం ఎక్కువ. ఇప్పుడు చెప్పాలంటే డేరింగ్ అండ్ డాషింగ్ యంగ్ మ్యాన్. ఇప్పటి భాషలో చెప్పాలంటే, అప్పటి భాషలో చెప్పాలంటే శక్తివంతుడు, శౌర్యవంతుడు, వీరుడు, ధీరుడు, సమర్థశాలి, విద్వాన్, ఇవన్నీ లక్ష్మణస్వామికి అప్పట్లో పేర్లు. ఇప్పుడు డాషింగ్, డైనమిక్, హీరో. అలా ఆయన రానే వచ్చాడు. వచ్చి ఏమైందమ్మా, ఏం జరుగుతుందమ్మా, ఎలా జరుగుతుందమ్మా, ఏమైతుంది అన్ని ప్రశ్నలు వేస్తే ఆయనకి రాముడు అంటే మహాప్రాణం. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, రాముడు తర్వాత లక్ష్మణుడు ఒక తల్లికి పుట్టలేదు కదా, పుట్టకపోయినా వాళ్ళిద్దరికి బాగా ప్రేమ. ఇక్కడ మనం కృష్ణుడు చెప్పుకుంటే బలరాముడు, కృష్ణుడు ఒక తల్లికి పుట్టలేదు, బాగా ప్రేమ. ఇక్కడ ధృతరాష్ట్రుడు, నకుల సహదేవులు ఒక తల్లికి పుట్టలేదు, కానీ బాగా ప్రేమ. వీళ్ళు అన్నదమ్ముళ్ళు కలిసి, సవతి పిల్లలు కలిసి రాజ్యాన్ని ఏలారు ఒకప్పుడు. మనకు పురాణం దీన్ని ఏమంటారు, ఇతిహాసము ఇలాగే జరిగింది అని గొప్పగా చెప్పుకోవడానికి. ఇప్పుడు ఒక తల్లికి పుట్టిన వాళ్ళు 3 రూమ్లు తీసుకుంటున్నారు, ఒకటే ఇంట్లో 3 వంటలు. చెప్పనివ్వండి, నాకేం కాదు. మీ ఇంట్లో కాకపోవడం చాలా సంతోషం, మీకు రాముడు ఆశీర్వాదం ఇస్తున్నాడు కాబట్టి. కానీ అలా జరగకూడదు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు లక్ష్మణ స్వామి, ఏమంటున్నాడు, ఏం జరిగిందో నాకు చెప్పండి. రామా ఏం జరిగింది? ఇప్పుడండి రాముడు అంటే బాగా ప్రేమ కాబట్టి ఆయన ఏమంటా అంటే ఏం జరిగి చెప్తే ఆయన అన్నాడు,
దశరథ మహారాజుకి ఇలా అంటుందయ్యా. మహారాజు అన్నాడు. ఇప్పుడు ఎక్కడ మహారాజు అన్నాడంటే ఆయన మహారాజే. అంతఃపురంలో కూర్చుని న్యాయం చేస్తున్నప్పుడు మహారాజే, ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి. అవునా, గుర్తుపెట్టుకోండి. మీరు చాలామంది మనకు అదొక సమస్య వస్తుంది. కాబట్టి మహారాజు నాకు ఆజ్ఞ ఇచ్చారు, నా తండ్రి గారు ఆజ్ఞ ఇచ్చారు, నేను వనవాసానికి వెళ్ళిపోతున్నాడు, కైక చెప్పింది కాబట్టి సీతను తీసుకుని వెళ్తున్నా అంటే లక్ష్మణస్వామి అన్నాడు, అన్నయ్య ఒక్క మాట మాట్లాడుతున్న విను. ఆయన రాజైన పక్షంలో కూడా నువ్వంటే నాకు ప్రాణం కాబట్టి అప్పుడే నీకు యువరాజు చేస్తాను కాబట్టి నువ్వు ఒక్క కనసైగతో ఆదేశం చెప్పు, దశరథ మహారాజును చంపేస్తాను. బాగా మీకు బాధ అనిపిస్తుంది కానీ దశరథ మహారాజును చంపేస్తాను. ఎందుకంటే దశరథ మహారాజు వల్ల విషయం లేదు ఇక్కడ రాముడే గొప్పగా ఉండాలి, రాజుగా ఉండాలి, ఆ రావణ దగ్గరికి వెళ్ళాలి, రావణ వధ అవ్వాలి. ఇదంతా వీళ్ళ కథ కదా. ఆయన లక్ష్మణుడు, స్వామి, శంఖము, చక్రము వీళ్ళందరూ కిందికి వచ్చి ఏం చేస్తున్నారు? ధర్మకార్యం చేస్తున్నారు కాబట్టి ధర్మం దాగి ఉండాలి కదా. కాబట్టి చెప్తున్నాడు. చెప్తే లక్ష్మణ స్వామి యొక్క కోపాన్ని ఒక్క మాటలో అంచివేశాడు. ఏమంటున్నా అంటే, ఎప్పటి వరకైతే నన్ను ప్రేమిస్తావో, బాగా వినండి, ఇది అన్న తమ్ముళ్ళ ప్రేమ, తండ్రి కొడుకుల ప్రేమ, తల్లి కొడుకుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, రాజ్యానికి ప్రజలకి ఉన్నటువంటి ప్రేమ, ఒకరికి ఉన్నటువంటి ప్రేమ రామాయణం. నువ్వు నన్ను ప్రేమిస్తావా లక్ష్మణ? ప్రేమిస్తావు అంటే ఒక్క మాట విను. ఎప్పటి వరకైతే నేను ఆదేశించను అప్పటి వరకు ఏ బాణము, ఏ విషయము, ఏ మాట జారకు, నా మాటల్లోనే ఉంటానంటే నన్ను ప్రేమించు, లేకపోతే ఇప్పటి నుంచి ప్రేమించడం మానే. ఎంత గొప్ప శిక్ష అది! రాముడు అంటే మహాప్రీతి అన్నాడు. నేను ఒక్క మాట మాట్లాడను, ఇంకా ఖచ్చితంగా దశరథ మహారాజుకి ఏం చేయను, మీ ఇష్టం అన్నయ్య, మీ పాదాలకు నమస్కారం, ఇంకా చెప్పండి అన్నాడు. అయితే అన్నాడు, నువ్వు బాగా చూసుకోవయ్యా రాజును, దశరథ మహారాజు బాగా చూసుకో, ఆయనకి అలసిపోయాడు, నేను వెళ్ళిపోతున్నాను. నేను రాజ్యాభిషేకం ఉండేది, ఇంకా ఆయన పూర్తిగా అస్వస్థత పాలైపోయి ఆయన మొత్తం ఎలా ఉంటాడంటే మతిస్థిమితం కోల్పోయి ఉంటాడు కాబట్టి నువ్వు చూసుకో లక్ష్మణ అంటే, అన్నయ్య ఇప్పటి వరకు నీ అన్ని మాటలు విన్నాను, దశరథ మహారాజుని చంపేస్తా అంటే వినలేదు, నాకు కోపం వచ్చింది కాబట్టి అన్నీ విన్నాను, ఇక్కడే ఉండమంటే సరే, కానీ నేను నీతో మాత్రం ఈ మాట వస్తాను, ఈ మాట మాత్రం నువ్వు కాదని. అంటే అది ఆ అన్నయ్య మీద ఉన్నటువంటి ప్రేమ. ఇక్కడ రామాయణంలో ఏం వెతకాలి అంటే, వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఆ వనవాసం చేశారు, ఆ తర్వాత రాక్షసులను చెప్పారు, ఆ తర్వాత సీతామాత ఎత్తుకుపోయింది, ఆ తర్వాత ఆ యొక్క రావణుడు ఎత్తుకుపోయాడు, ఆ తర్వాత యుద్ధం జరిగింది, సేతుబంధనమైంది. ఇలా ఆదవు రామతో పోవన మహత్వామృగం కాంచడం అనే విషయాన్ని కట్టే కొట్టే తెచ్చేలాగా వినకూడదు. ఇక్కడ ఏం జరగాలి అంటే, సీతను కాపాడడం కోసం, ఒక దేశాన్ని ధర్మాన్ని కాపాడడం కోసం ఇద్దరు ఉండాలట. ఒక దేవుణ్ణి ప్రతిష్టాపన చేస్తే అధిదేవత ప్రదేవత ఇద్దరిని పెడతాం. ఒక భగవంతుని పెట్టుకోవాలంటే చాలామంది రెండు దేవతలు పిలిపిస్తారు, అధిదేవత ప్రదేవతని పిలిపించి మధ్యలో దేవతలను ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఇద్దరు సహాయకంగా ఉండాలి. సీత గొప్ప శక్తి ఎందుకు చెప్పాడంటే, సీత తోడుగా ఉంది కాబట్టి సీతను కాపాడుకుంటూ ఉంటే రామాయణం కాపాడబడుతుంది. ఆ యొక్క సీత శక్తి ఎప్పుడైతే ఆయనలో వస్తుందో రాముడిలో అప్పుడే ఆ రావణునికి వధ అయ్యే అవకాశం ఉంది. సీత మీద ఆయనకి వ్యామోహం పెరగాలి కాబట్టే రావణుడికి ఎంపు పెరగాలి, కామం పెరగాలి. ఎవరి మీద? సీత మీద. కాబట్టి ఆ సీత అక్కడికి రావాలి. ఇంత లోపల ఆంతర్యం ఉంది సీతను తీసుకుపోవడానికి కారణం కూడా ఇంత ఉంది. అదంతా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ సీత మధ్యలో ఉంటేనే మనకు శక్తి. కాబట్టి మనం సీతను తీసుకొని వెళ్తున్నాం, కానీ లక్ష్మణస్వామి నువ్వు కూడా వస్తున్నావు కాబట్టి రా, కానీ సీతా శక్తి నాది. సీత శక్తి నీకు ఇవ్వలేదు, నువ్వు సీతకు సేవ చేయాలి. సీత నాకు శక్తినిస్తుంది. సేవ ఎవరు చేయాలి? నువ్వు చేయాలి. శక్తి ఎవరికి వస్తుంది? నాకు. సీతాయ పతయే నమః. కాబట్టి సరే అన్నాడు. నీకు కూడా ప్రేమ బాగా ఉంది కాబట్టి నీ భార్యని ఒప్పిస్తే రమ్మన్నాడు. చూడండి ఎలా పెడుతున్నాడు, ఎక్కడిదక్కడ పెట్టి. రామాయణంలో అందరూ ఉంది కాబట్టి ఈయన వెళ్ళాడు, ఊర్మిళ దగ్గర కూర్చున్నాడు. కూర్చొని ఒకటే మాట అన్నాడు, నాకు రాముడు అంటే ప్రాణం, నా ప్రాణం బాగా ఉండాలంటే నీకు ఇష్టం, నా ప్రాణం బాగా నీకు ఇష్టం కదా, కాబట్టి నేను రాముడితో వెళ్ళాలి, సుఖంగా ఉండు. నేను రాముడితో వెళ్ళకుండా నీతో ఉంటే ఉండి కూడా ఉండనట్టే. నేను రాముడితో ఉంటేనే ఉన్నట్టు, నీతో ఉన్నట్టు కాదు. కాబట్టి ఆయన అక్కడ ఉండి ఎక్కడున్నా నీతో ఉన్నా నీతో లేనట్టే లెక్క. కాబట్టి ఆలోచించి ఇప్పుడు 14 సంవత్సరాలు చూస్తూ వెళ్ళిపోతాయి ఊర్మిళ, శ్రద్ధగా ఉండు, నేను వచ్చేస్తాను. రాముడికి సేవ చేయడం నా బాధ్యత. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరైనా అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. కాబట్టి అప్పుడు ప్రతిసారి ప్రేమించుకుంటూ ఉండి ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు వదిలిపెట్టేస్తే ధర్మం కాదు.
చూడండి ధర్మం ఎంత దాగి ఉందో. కష్టం వచ్చినప్పుడు పట్టుకున్నవాడే తమ్ముడు, కష్టం వచ్చినప్పుడు అడిగినవాడే మిత్రుడు. కాబట్టి నేను వెళ్ళాలి అని ఊర్మిళ గొప్పించి వెళ్తున్నారు. వీళ్ళు ఎప్పుడైతే అంతఃపురానికి వచ్చారో అప్పుడు వీళ్ళకు నారచీరలు ఇచ్చారు. కానీ వీళ్ళు శతాయాం దేహాయాం ఆత్మాయం ఇవన్నీ కూడా యుద్ధానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా తీసుకున్నారు. సినిమాల్లో వెళ్ళినట్టుగా ఒక రాముడు ఒక బాణం తీసుకొని భార్యను తీసుకొని లక్ష్మణస్వామి తీసుకొని టగా 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 వెళ్ళిపోలేదు. ఒక పెద్ద పెట్టను తీసుకొని దాంట్లో అన్ని రకాల బాణాలు పెట్టుకొని అన్ని రకాల శస్త్రాస్త్రాలు పెట్టుకొని అన్ని రకాల కవచకుండాలు పెట్టుకొని ఆ పెట్టను ఇద్దరు కూడా మోసుకుంటూ వెళ్ళారు. ముందర లక్ష్మణస్వామి, మధ్యలో సీతామాత, వెనుక రామచంద్రుల వారు. ఈ విషయం కూడా వినిపెట్టుకోండి. చాలామంది రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అంటారు. కాదు కాదు, రామ భరత లక్ష్మణ శత్రుఘ్న. అలాగే వనవాసం వెళ్ళేటప్పుడు కూడా ఎలా ఉన్నారట, వాళ్ళు ముందు ఆ లక్ష్మణస్వామి, మధ్యలో సీతామాత, వెనుక రామచంద్రుల వారు. వెనక ఉన్నటువంటి వాడు గొప్పవాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను నీ వెనక ఉన్నాను, ధైర్యంగా ఉండి అంటాం. అలా ఇప్పుడు కూడా మనం ఏమంటాం, నీ వెనక నేనున్నాను, నీ వెనక రాముడున్నాడు, నా వెనక రాముడున్నాడు. ఇంత మాట్లాడుతున్నామంటే మనం మాట్లాడతామా? అంత శక్తి ఉందా మనకి? రాముడు మాట్లాడిస్తే మాట్లాడతాం, లేకపోతే మాట్లాడే శక్తి ఎవరికి లేదు. అమ్మా, మనం రాముడి గురించో రామం గురించో ధర్మం గురించి ఏం రాముడు మాట్లాడించాలి, మాట్లాడతాం. అలా సీత వెనక రాముడున్నాడు. సీత ప్రకృతి, రాముడు పురుషుడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన లక్ష్మణస్వామి విధాత. లక్ష్మణస్వామి నేను చెప్పాను, అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధాత్రాష్టం తక్షకం కాలయం తథా. 9 విధాల సర్పాలు ఉన్నాయి. దాంట్లో శేషుడు గొప్పవాడు. ఆయనకి మార్గం తెలుసు, ఆయనకి విధానం తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు. రాముడికి సేవ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి రాముడికి ఏమంటే ఇష్టం, ఎటు పోవడం అంటే ఇష్టం, ఎప్పుడు పడుకోవడం ఇష్టం, ఎప్పుడు మాట్లాడడం ఇష్టం. రాముడికి మొదటి నుంచి రాముడి గురించి లక్ష్మణస్వామి తెలుసు కాబట్టి లక్ష్మణస్వామి అన్నాడు, నేను మార్గం చూపిస్తాను, మీరు రండి. అప్పుడు వెళ్తే విశ్వామిత్రుడు వెళ్తున్నప్పుడు విశ్వామిత్రుడు ముందర, రాముడు వెనుక, లక్ష్మణస్వామి ఇంకా వెనుక. చూడండి, అంటే నడక కూడా అలా ఉంటుంది. ప్రతిదీ కూడా ధర్మమే. అలా ఇంకా చీరలు ఇచ్చేస్తున్నారు. వాళ్ళందరూ ఈ కూపన్ తీసుకొని ఆ పెట్టెని తీసుకొని దాంట్లో సామాగ్రి తీసుకొని ఇంకా వెళ్దామని నిర్ణయం తీసుకొని ఆ యొక్క దాంట్లో రథంలో కూర్చుంటే చాలామందికి ఏం తెలిసింది, ఇంకా రేపో ఉదయమో ఎల్లుండో ఆ యొక్క మహారాజుకి పట్టాభిషేకం తెలిసింది. కానీ పట్టాభిషేకం కాదట, ఆయన వనవాసానికి వెళ్ళిపోతున్నాడట అని కూడా తెలిసిపోగానే అందరూ బయటకు వచ్చారు. చూడండి, కృష్ణ పరమాత్మ ఒక్కసారి బయటకు వచ్చినప్పుడట అందరూ గోపికలు ఎలా ఉంటే అలా వచ్చారట. అంటే ప్రేమ, కృష్ణ పరమాత్మ మీద గోపికలకు ఉన్న ప్రేమ ఏంటంటే, వాళ్ళు వంట చేస్తున్నారా, స్నానం చేస్తున్నారా, అసలు పడుకొని ఉన్నారా, భోజనం చేస్తున్నారా అన్న విషయం కూడా వినకుండగా కృష్ణ పరమాత్ముడు వచ్చాడంటే చూడ్డానికి ఎగబడి అందరూ బయటకు వచ్చేవారట. ఎలా ఉంటే అలాగా. అలాగే రామచంద్ర వాళ్ళు వనవాసికి వెళ్తున్నారంటే అక్కడ అయోధ్యలో ఉన్నప్పుడు అందరూ కూడా ఎలా ఉంటే అలా బయటకు వచ్చారు. రామ రామ ఆగు రామ ఆగు రామ. అప్పుడేమో జయహో రామ జయహో రామ అన్నారు కొన్ని రోజుల క్రితం. ఇప్పుడు ఆగు రామ, ఆగిపో రామ, మేము వస్తాం రామ, లేకపోతే ఉండలేం రామ, నువ్వు లేకపోతే అసలు రామ రామ రఘుకుల రామ, ఆహా రామ, అయోధ్య రామ, జానకి రామ, పటాకి రామ, పావన రామ రామ. ఎన్నిసార్లు రామ అని పిలిచిన ఆ రాముడు మాత్రం ఆగట్లే. ఆగుతాడా? ఆజ్ఞ ఎవరి? తండ్రిది. ఆజ్ఞ ఎవరిది? తండ్రిది. తల్లి సంతోషించింది. ఏ తల్లి నేను బాగా ప్రేమించాడు కైక, సంతోషించింది. కాబట్టి నేను వెళ్ళాలి. వెళ్తూనే ఉన్నాడు. కొంచెం దూరం వరకు వాళ్ళందరూ కూడా వెళ్ళారు. ఎంతమంది అయితే ఆయన ప్రేమిస్తున్నారో అంతమంది. అందుకనే ప్రేమించిన వాళ్ళు ఆఖరికి వస్తారు. ఏ ఆఖరు? మనం ఇప్పుడు శ్మశాన భూమిలో ఉన్నప్పుడు మనం తీసుకోపోతుంటే ఎంతమంది అయితే మనల్ని ప్రేమిస్తారో అంతమంది తన పని బదిలి పెట్టేసి వస్తారు. గుర్తుపెట్టుకోండి. మీకు శ్మశానం కూడా చాలా గొప్ప విషయం. ఈ ఘట్టం మీకు మళ్ళీ ఉత్తరాఖండ కంటే ముందు భాగంలో వస్తుంది. మీకు వినండి. ఎప్పుడైతే జటాయుకి ఆయన చనిపోతాడు, జటాయు చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలు చేశారు రామచంద్ర వారు దశరథ మహారాజు చేయలేదు, కానీ జటాయుకి మాత్రం చేశాడు. అప్పుడు మీకు ఈ శ్మశాన భూమి విషయం వస్తుంది. ఎన్ని వినాలి, ఎన్ని అర్థం చేసుకోవాలి, ఎన్ని పట్టుకోవాలి. ఇప్పుడు శ్మశానంలో వెళ్తే ఆ శ్మశానంలో కపాల మోక్షం అవ్వకంటే ముందే వచ్చేస్తారు శ్మశానం నుంచి. అందరికీ ఆగం ఇంటికి వచ్చి ఇక్కడ ఏదో దీపం చూసి భోజనం చేసి వెళ్ళిపోతుంది. ఎందుకు వస్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో, ఎక్కడికి ఎవ్వరికి ఏం సంబంధం లేదు. దేని నియమం పాటించకుండా ఉంటే నియమాలు ఉంటాయా? అసలు ధర్మం జాగ్రత్త ఉంటుందా? మనం రామాయణం మనమే పాటించకుండా ఉంటే మన పిల్లలు ఎక్కడున్నారు కాబట్టి వింటారు? వినరు మన పిల్లలు.
పెళ్ళిళ్ళేమో పెళ్లి కాకంటే ముందే భోజనం చేస్తున్నారు, పెళ్ళి అక్షంతరం వేయట్లేదు, అక్కడ ఉంటున్నారు. అందరు లైన్లు కట్టుకొని చేతిలో చిప్ప పట్టుకొని సాంబార్ ఎక్కడ, నీళ్ళు ఎక్కడ, పాపడ్ ఎక్కడ, ఇదేది రోగం. తిండి లేకుండా ఇంట్లో లేదా తిండి, బిచ్చగాళ్ళ లెక్క తింటారా అండి చెప్పులు వేసుకొని. అందరికి కోపం వస్తుందా? కానివ్వండి, కానీ తినకండి, ఇప్పటి నుంచి మానేయండి. ఏం పోయింది? చాలామంది కార్తీక మాసం వస్తుంది, కార్తీక మాసం అయితే చెప్పులు వేసుకొని 6 నెలలు వెళ్తే. కార్తీక మాసంలో ఉన్న విషయం, కార్తీక మాసం గొప్ప మాసం. ఆ గొప్ప మాసంలో కృష్ణ పరమాత్మ చేసిన విషయాన్ని మీరందరూ కూడా చెప్పులు వేసుకొని రోడ్ల మీద తింటూ ఉంటే ఏమిటి ఉపయోగం? కార్తీక మాసం పుణ్యం వస్తుందా? చెప్పేది ఏమిటి? పుణ్యకార్యం. మేము కార్తీక వన భోజనం చేశాం. ఎందుకు? కార్తీక పారణం లేదు, కార్తీక వ్రతం లేదు, కార్తీక మౌనం లేదు, ఏం లేదు. ఒక వనభోజనం మాత్రం చేస్తాం. అప్పుడు 1000 మంది వస్తారు. అమ్మ కార్తీక మాసంలో మౌన దీక్ష ఉందమ్మా, పూజ ఉందమ్మా, దీప కార్యక్రమం ఉందమ్మా, వస్తారా? రారు, ఎవ్వరు రారు. రామాయణం ముందు వచ్చారా? లేదు. మధ్యాహ్నం 1 గంటకు అడిగింది ఆ మోషికి 150 మందికి నడుము వంగిపోయింది, వంట అందరికీ భోజనాలు పెట్టాలి. ఏమిటి విషయం? ఎప్పుడు మీరు జాగృతం అవుతారు? ఎప్పుడు? కాబట్టి అందరూ వచ్చారు. అందరూ వస్తే ఇంకా అందరికీ రాముడు సాహో వెళ్ళండి 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 అంటాడు. నా బాధ్యతను నాకు చేయనివ్వండి. నన్ను ఎందుకు ప్రేమించారు మీరు? నేను మంచివాడిని కాబట్టి, సత్యధర్మ పరిపాలన కాబట్టి నన్ను ప్రేమించారు. అదే పని నాకు చేయనివ్వండి, నన్ను పోనివ్వండి అంటే చాలామంది ఆయన రథాన్ని పట్టుకున్నారు, ఆయన గుర్రాన్ని పట్టుకున్నారు, అడ్డంగా పడుకున్నారు. ఎవ్వరూ మాట వినకుండగా మెల్లగా 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 ఆ యొక్క సుమంత్రుడు రథాన్ని తీసుకొని పోయాడు. తీసుకపోతే కొంచెం దూరం తర్వాత నదీ ప్రాంతం వచ్చింది. ఆ నదీ ప్రాంతంలో కొంచెం సేపు ఆగాడు. ఆగి అందరితో అంటున్నాడు, అసలు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోవాల్సింది, నేను ఆగను అని చెప్తే వాళ్ళు మాట వినక మీరు వస్తేనే వస్తామని చెప్పేసి అందరూ అక్కడ కూర్చున్నారు. కూర్చుంటే సంధ్యాసమయం అయిపోయింది. రామచంద్ర వారు సంధ్యావందనం చేసుకొని కూర్చున్నారు. కొంచెం సేపటి తర్వాత అందరికీ అలసిపోయి వచ్చారు కాబట్టి వీళ్ళందరూ నడుచుకుంటూ వచ్చారు. రామచంద్ర వారు రథం మీద వచ్చాడు కాబట్టి ఆయన అలసిపోలేదు. వీళ్ళందరూ కూడా అలసిపోయారు కాబట్టి ఆయన జాగ్రత్త ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అలసిపోయారు కాబట్టి శరీరం పడిపోయి నిద్రపోయారు. అందరూ అలసిపోయారు కాబట్టి నిద్రపోయారు. ఎవరైతే రథంలో ఉన్నారో వాళ్ళు జాగ్రత్త ఉండి అప్పుడు అన్నాడు ఆయన, ఇంకా ఇక్కడి నుంచి వాళ్ళు ఇది మోసము కాదు, నేను మీకు చెప్పాను రామాయణంలో రాముడు ఏం చేసినా ధర్మమే. ఏమిటంటే వీళ్ళు రాకూడదు, వీళ్ళకి ఇక్కడ సంసారం ఉంది, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు ఏమీ లేదు, రాజాజ్ఞ ఒకటే ఉంది, నాకు భార్య ఉంది, నాతోనే వస్తుంది, సంతానమా లేదా, కానీ వీళ్ళకి ధర్మం ఉంది, ధర్మపత్ని ఉంది, సంతానం ఉంది, అన్నీ ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళిపోవాలి అయోధ్యకి, నేను వెళ్ళిపోవాలి వనవాసానికి. కాబట్టి వీళ్ళందరూ పడుకొని ఉన్నప్పుడు ఆయన మెల్లగా అయోధ్యకు తిరిగి నమస్కరించి ముందుకు వెళ్ళాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గంగా నది దాకి దక్షిణ భాగంలో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గంగా నది వచ్చింది. ఆ గంగా నది దగ్గర ఆ కొంచెం దూరంలో శృంగభేరపురం ఉంది. అక్కడ గుహుడు మహారాజు, గుహుడు అంటే వేటగాడు, ఆ వేటగాడు ఆ ప్రాంతానికి మహారాజు. కానీ పరమరామ భక్తుడు, రామభక్తుడు ఎవరైనా అవ్వచ్చు. మన సినిమాలో చూపిస్తాము ఉడతా భక్తి సాయం అని చెప్పేసి, ఆ వంతెన కడుతుంటే ఆ ఉడత ఇసుకలోకి వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ దొరలేసిపోతుంది అంటే ఇసుక వేస్తుంది. ఉడతా భక్తి సాయం. ఎవరైనా రాముడిని ప్రేమించవచ్చు, రాముడు ఎవరినైనా ప్రేమించవచ్చు. ఇదో గొప్ప విషయం. రాముడు ఎవరినైనా ప్రేమించవచ్చు. వాళ్ళని ప్రేమించలేదు రాముడు, సుగ్రీవుడిని ప్రేమించారు. ఎవరైతే ధర్మానికి కట్టుబడి ఉన్నారో వాళ్ళని ప్రేమిస్తారు రాముడు. మీరు ముందు భాగంలో మీకు సుగ్రీవు వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ గుహుడు శృంగభేరపురానికి మహారాజు. ఆ మహారాజు ఆ యొక్క రాముణ్ణి ప్రేమించాడు, సేవించాడు. సేవించిన తర్వాత నమస్కరించాడు. ఏమి రామచంద్ర ఇలా జరిగిపోయింది అని చెప్పి చాలా బాధపడ్డాడు. బాధపడితే అప్పుడు ఆయన అన్నాడు, ఇది ధర్మకార్యం అంటే. ఆయన అన్నాడు, సరే ధర్మకార్యమైనా నీ అయోధ్య వదిలిపెట్టి వచ్చావు కాబట్టి నా శృంగభేరపురానికి రా, నా అంతఃపురానికి రా, నేను సేవ చేస్తాను, కొంతకాలం ఇక్కడే ఉండి మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపో అంటే ఆయన అన్నాడు, తండ్రికి మోసం చేయడం తప్పు. ఈ మాట ఇప్పుడున్న కొడుకులు వింటే ఎంత ఆనందిస్తారు. తండ్రికి మోసం చేయడం తప్పు అన్న రాముడు మాట ఇప్పుడు వింటే ఎంతో సంతోషిస్తారు. కానీ ఇప్పుడు కొడుకులు ఎవరు వింటున్నారు? ఎవరు వినట్లేదు. కాబట్టి ఆ తండ్రి మాట నేను జవదాటను, నేను నీ యొక్క అంతఃపురానికి రాను కాబట్టి ఇక్కడే ఉంటాను, నువ్వు కూడా నాతోనే ఉండు, ఉదయం నాకు గంగా తీరం అటుపక్క వదిలిపెట్టే అని చెప్పంగానే సరే అని చెప్పేసి ఆతిథ్య స్వీకరించాడు. కానీ ఊర్లోకి వెళ్ళలేదు. ఆయనకి వనవాసం ఉంది కాబట్టి వనంలోనే ఉన్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ మాట కూడా తప్పు చేయకుండా ఉన్నాడు. మీరే ఎక్కడైనా దొరకపట్టి పడితే రాముని దొరకబట్టండి, ఎక్కడైనా దొరకబట్టండి, అక్కడ ఆయన దగ్గర సమాధానం ఉంది. అదే రామాయణంలో ఉన్నటువంటి విశేషత. ఎక్కడైనా దొరకబట్టండి, ఆయన ఎక్కడ దొరికిపోడు. మీరు చాలామంది అంటారు ఆ వారిని చెట్టు వెనకాల నుంచి కొట్టాడు, ఇదంతా అబద్ధం, ఇదంతా సినిమాలో ఉన్న మాటలు. చెట్టు వెనక నుంచి కొట్టలేదు, అలా కొట్టలేదు. ఎలా కొట్టాడు మీకు చెప్తాను, మీకు బాగా వినండి. అలా ఈ కొత్తగా వచ్చిన కథలన్నీ కూడా రామాయణాన్ని పాడు చేస్తున్నాయి.
కొత్తగా వచ్చినటువంటి టీవీ సీరియళ్ళు, సినిమాలు, విషయాలన్నీ కూడా మనుషుల్ని పాడు చేస్తున్నాయి, మనుషుల్ని విషయాల్ని పాడు చేస్తున్నాయి, ఆలోచనల్ని పాడు చేస్తున్నాయి. సరే పెద్ద మనిషిగా మౌస్ చెప్దామంటే వింటారా? వినరు. నీకేం తెలుసమ్మా ఊరుకుంటారు, అయిపోయి అని ఊరుకోవాల్సిందే. ఇంకా అంతకంటే ఏం చేయలేదు. ఎందుకంటే ప్రేమ. అప్పుడు పుట్టేది 4, 10, 8 మంది. మా అమ్మకు మేము 8 మంది ఒక్కొక్కటి కొట్టేది రూమ్లు వేసి. ఇప్పుడు పుట్టేదే ఒక్కడు, అది కూడా 6 సంవత్సరాలకి, ఈ 7 సంవత్సరాలకి 10 సార్లు డాక్టర్ దగ్గర కూడా పుడతాడు వాడు. వాడిని ఇప్పుడు కొడతామా తిడతామా మనం? ప్రేమ 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 గంగల ప్రేమ అంతే. వాడు 10వ క్లాస్ పాస్ కాగానే సిగరెట్ పట్టుకుంటాడు, 12 ఫెయిల్ అయితే మందు వాడుకుంటాడు అంతే. ఏముంది రాము అక్కడ ధర్మం ఎక్కడుంది? శాస్త్రం ఎక్కడుంది? ఎక్కడుంది? ఇదంతా వింటే వాళ్ళు రాముడు వస్తాడు. రాముడు 15వ సంవత్సరంలో ఆ యొక్క తాటకని చంపాడు. 15వ సంవత్సరంలో ధైర్యంగా వెళ్ళి అతి బల విజ్ఞానం నేర్చుకున్నాడు విశ్వామిత్రుడి దగ్గర. విశ్వామిత్రుడికి సేవ చేసుకున్నాడు. ఎన్నో సంవత్సరం? 16వ సంవత్సరం. ఒక సంవత్సరం ఉంటే 15 సంవత్సరాలు. 15వ సంవత్సరంలో మన కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. మీరు నిజామాబాద్ వాళ్ళం మనం అందరం కాదు, కొంచెం భాగం హైదరాబాద్లో ప్రవచనం చెప్తుంటే ఆ పిల్లవాడు తల్లిని వదిలిపెట్టి వాళ్ళు లోపలికి రాడు. వాడికి ఏదో పెద్ద దోషం అనిపిస్తుంది ఆలయంకి రావాలంటే. ఒక గంట సేపు ఉండరా నాతోని అని తల్లి అంటుంటే నేను కళ్ళారా విన్నాను. తల్లి అంటుంది గంట సేపు ఉండరా అని ఏం చెప్తాడు విని మనం వెళ్ళిపోదామంటే వాడు నీకు వదిలిపెట్టేసి పోతా, అయిపోయినాక పోతే మళ్ళీ వచ్చి తీసుకుపోతా కానీ నీకు లోపలికి రాను. దోషం వాడికి. 15 సంవత్సరాలుగా ఉన్నటువంటి పిల్లవాడు అప్పుడు రామచంద్ర వారు ఇంత విద్య నేర్చుకొని గురుసేవ చేసుకుంటే ఇప్పుడు 15 సంవత్సరాల పిల్లవాడు రోడ్ల మీద ఉన్నాడు. రాత్రి 12 గంటలకి బర్త్డే కేకులు కట్ చేసి రోడ్ల మీద డ్యాన్సులు చేస్తున్నారు వాళ్ళు. రామాయణం మీరు ఏం చేయాలి? ఎవరు చెప్పాడో ఏమో. 12 గంటలకి రాత్రి రోడ్డు మీద చేస్తారు బర్త్డేని. తల్లి డబ్బులు ఇస్తుంది. 1000 కాదు 15 మందిని తీసుకో, ఎంజాయ్ చేయి. నువ్వు ఎంజాయ్ చేయి. నువ్వు ధర్మం ఎప్పుడు పాటిస్తావు, విషయం ఎప్పుడు చేస్తావు. కాబట్టి ధర్మాన్ని నేర్పించేటువంటి తల్లిదండ్రులు కావాలి, ధర్మాన్ని చెప్పే గురువులు కావాలి, ధర్మాన్ని చెప్పే స్నేహితులు కావాలి. గుహుడు ధర్మం చెప్పాడు రాముడికి. ఏమన్నాడు? రామా నువ్వు అన్నావు కాబట్టి నీ అన్నాన్ని ఇక్కడ తీసుకొస్తాను, ఇక్కడ తిను, కానీ అక్కడికి రాకు, నువ్వు అన్నావు కాబట్టి. అది సహాయం చేయడం అంటే. ఇది కాదు సహాయం చేయడం అంటే. నీ దగ్గర లేకపోతే నేను ఇస్తా, కానీ నువ్వు మాత్రం తాగు. ఇది ఇప్పుడు ధర్మం. ఇలా చేయకపోతే అసమర్థుడు, పనికిరాని వాడు, అప్డేట్ కాలేదు, ఇంకా ఇట్లా మాట్లాడతాడు. ఎట్లాగైనా ఆ పిల్లవాడు మంచిగా ఉందామన్నా వాడికి సమస్యే. వాడు మంచిగా ఉందామన్నా ఇంటికి వచ్చి తల్లికి చెప్పుకుంటూ గుసగుసా ఏడుస్తాడు. అమ్మా నన్ను మిత్రులు పట్టించుకోవట్లేదమ్మా, నేను వాళ్ళతో వెళ్తేనే పట్టించుకుంటారమ్మా, లేకపోతే పట్టించుకోరమ్మా, నాకు రమ్మన్నారమ్మా, తప్పుడు వీడియో చూడమన్నారమ్మా, ఇదే చెప్తాడు పిల్లవాడు. బుస 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 ఏడుస్తాడు తల్లి దగ్గర. తల్లి ఏం చెప్తుంది పాపం? మంచిగా ఉండరా, మంచిగా ఉండరా, అంతకంటే ఏం చెప్తుంది పాపం? కొంతకాలం చెప్తుంది, తర్వాత వాడు పిల్లాడు పాడవుతాడో మంచి అవుతాడో కర్మ. రాముడిలా చెప్తే అలా. కాబట్టి ఇక్కడే ఉన్నాడు. ఇంకా శృంగభేరానికి రాజు అయినటువంటి ఆ యొక్క గుహుడు ఆ యొక్క ఆతిథ్యాన్ని ఇచ్చాడు. రామచంద్ర వారు ఆతిథ్యం స్వీకరించారు. ఇంకా తెల్లవారితే ఆయన అక్కడ భాగం నుంచి ఆ దక్షిణ భాగానికి ఆ యొక్క నావను దాటి గంగాలో నుంచి వెళ్ళిపోవాలి. గంగలో పొద్దున లేవంగానే ఆ యొక్క గంగామాతకి నమస్కరించి గంగామాతలో పాదం పెడుతున్నామంటే 15 జూలై నుంచి గంగా దశహారాలు గుర్తుపెట్టుకోండి. గంగా దశహారం చాలా గొప్పది. ఈసారి అధిక మాసం వస్తుంది, గంగా దశహారం ఒకటే రోజు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం అందరం చేయాలి ఈ విషయం. గంగా దశహారం. అందుకనే ఆమె గంగలో పొద్దున్న లేవంగానే కాళ్ళు పెడుతున్నప్పుడు ఒక చిన్న రాయిని తీసుకొని పిప్పలాదు సమత్పున్నో కృత్తే లోక భయంకరి ఆహార్యం ప్రతిగృహేతాం అని చెప్పింది. అంటే ఆహారం కోసం ఈ యొక్క రాయిని ఆహారంగా తీసుకొని ఒక రాయిని వేయాలి, ఒక మట్టిని వేయాలి. ఎందుకు వేయాలి అంటే మన మీద నీళ్ళల్లో మనం ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆకాశంలో మనం ఉండకూడదు, పాతాళంలో ఉండకూడదు, జలంలో ఉండకూడదు. వాయుని స్వీకరించుకుంటూ భూమి మీద ఉండాలి. మనిషి లక్షణం. నీళ్ళల్లో వెళ్తున్నాము అంటే దానికి నమస్కరించి అడిగి వెళ్ళాలి. అందుకనే పిప్పలాది సముత్పున్నే కృత్తే లోక భయంకరి ఆహార్యం మృత్తికానం మయాదత్తం ఆహారం పరికల్పేత్. మృత్తిక లేదా పాషాణం అంటే రాయి వేసి లోపలికి వెళ్ళి కుడికాలు వేసి వెళ్ళాలి. వెళ్తే సీతామాత అలా వెళ్ళి పడవలో కూర్చుండి సీత, గుహుడు, తర్వాత రామలక్ష్మణులు, ఇంకొంచెం దగ్గర వాళ్ళు ఆ గంగలో వెళ్తుంటే ఆ గంగామాతకి సీతామాత నమస్కరించి గంగా బాగా వినండి అంటే గంగామాత. అందుకని గంగామాతకి జై మనం రోజు అంటామా లేదా? గంగామాత ఆశీర్వాదం ఉంటే ఆ గంగా సగరపుత్రుల్ని ఎలా తీసుకొచ్చిందంటే మోక్షాన్ని తీసుకోలే గంగ. కాబట్టి ఆ గంగ అందరికీ మోక్షం తీసుకువెళ్తుంది. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ బూడిద నుంచి గంగామాత పోయింది కాబట్టి వాళ్ళు మోక్షానికి వెళ్ళారు. మనం చావకంటే ముందే గంగలో వెళ్ళి స్నానం చేస్తే మనకు అసలు తప్పుడు నరకమే రాదట. ఆ నరకం రాకుండా ఉండడం కోసం మనం మోక్ష సిద్ధి కోసం స్నానం చేయాలి. ఇది పవిత్రమైన స్నానము. చాలామంది గంగ దగ్గర డస్ట్ ఉంది,
పాలిథిన్ కవర్స్ ఉన్నాయి, కుండలు ఉన్నాయి, ఏమున్నాయి ఇవన్నీ షాంపూ పెట్టుకో స్నానం చేసే విషయమా? పవిత్రంగా బుద్ధిని మంచిగా చేసుకోవడం కూడా స్నానం. చాలామంది ఇలా ఏదో చెప్తారు, వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తే మన మాట వినరు. కాబట్టి ఆ గంగకి నమస్కరించి, గంగా నేను మళ్ళీ ఇదే ప్రాంతానికి మళ్ళీ తిరిగి వస్తుంటే నీకు మంచిగా సౌభాగ్యవాణిని ఇస్తానమ్మా అని చెప్పి దండం పెట్టి అలా వెళ్ళి అటుపక్క భాగంలో వెళ్ళింది. అటుపక్క భాగంలో అందరు దిగితే అక్కడ భారద్వాజ ఆశ్రమం ఉంది. సాయంకాలం వరకు భారద్వాజ ఆశ్రమానికి రామ, లక్ష్మణ, సీత చేరుకున్నారు. ఆ ఆశ్రమంలో వెళ్ళగానే భరద్వాజ మహర్షి ఆయనకి చాలా ఘనంగా స్వాగతం పలికి అన్ని విషయాలు చెప్తున్నారు. అప్పుడు సీతామాతకి సౌభాగ్యవతిగా ఉన్నటువంటి పతివ్రత ఎలా ఉండాలో చెప్పింది. కాబట్టి ఎలా ఉండాలి అన్న విషయం ఆ యొక్క భారద్వాజ మహాముని యొక్క ఆశ్రమంలో చాలా విషయాలు వాళ్ళు తెలుసుకున్నారు. ఈ తెలుసుకున్న విషయాన్ని మనం రేపటి భాగంలో చాలా గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రాజా రామచంద్ర భగవానకి జై, మహాబలి హనుమానకి జై, సీతామాతాకి, గంగామాతాకి జై. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పాదో ధనుర్ధర తత్ర శ్రీర్విజయభూతి ధ్రువాణి మమ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.